ఎలా ఉంది ప్రతి విషయంలో కూడా నేను ఈరోజు క్లారిటీ ఇస్తాను. అందరూ కూడా గమనించండి. ఈ రోజు జరగబోయే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందరికి ఇవ్వాలని నేను మీ ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. సో ఇక్కడ మనకి బాగా గుర్తుపెట్టుకోండి, మరి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా జూమ్ మీటింగ్ లోనే ఎదగలుగుతున్నారు. ఆపర్చునిటీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి మంచి అవకాశాలను కూడా ఉపయోగించుకోవచ్చు. మరి నేను వచ్చేసి గుంటూరులో ఉంటానండి. అందరికి చాలా మందికి తెలుసు, కొత్త వాళ్ళ కోసం నేను మళ్ళీ పరిచయం చేసుకోవడం జరుగుతుంది. నేను బిఈడి క్వాలిఫికేషన్ నాది, బీకామ్ బిఈడి. బిఈడి చేసి ప్రైవేట్ టీచర్ గా వెళ్ళేదాన్ని. నేను ఒక ప్రైవేట్ టీచర్ గా వర్క్ చేశాను. ఆ వర్క్ చేస్తున్న క్రమంలోనే నేను వర్క్ చేస్తున్న దానికి నాకు ఇక్కడ నాకున్న క్వాలిఫికేషన్ కి నేను చేస్తున్న వర్క్ కి అలాగే నాకు వచ్చే ఇన్కమ్ నేను కంపేర్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఈరోజు చాలా మంది బాగా చదువుకుంటే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే మంచి సంపాదించవచ్చు, ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు. ఇలాంటి డ్రీమ్స్ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఉంటాయండి. కానీ నాకు కూడా అలానే ఉంది. నేను బిఈడి కంప్లీట్ చేశాను, ప్రైవేట్ టీచర్ గా వెళ్ళిన గవర్నమెంట్ జాబ్ అంటే ఫ్యామిలీగా మ్యారేజ్ అయింది, పిల్లలు ఫోకస్ పెట్టలేము అని అటువైపు అయితే కొంత ప్రయత్నం చేసి ఇంకా ఆగిపోయాను. కానీ ప్రైవేట్ టీచర్ గా అయినా వెళ్ళి వర్క్ చేసి ఇంకా ఎర్న్ చేద్దామని 4.5 years వర్క్ చేశాను టీచర్ గా. మళ్ళీ పిల్లలు అవడం వల్ల గ్యాప్ వచ్చింది. ఒక ప్రైవేట్ టీచర్ గా నేను ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నా. ఇంకా నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ తో సంబంధం లేని వాళ్ళు ఇన్కమ్ అంటే డబ్బులు సంపాదించే విధానము, నేను ఎంత సంపాదిస్తున్నాను, వాళ్ళు ఎంత సంపాదించగలుగుతున్నారు అనేది నేను చెక్ చేసుకున్నాను. నాకు మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కష్టపడుతున్నాను, మనీ రావట్లేదు, ఇంకెక్కడ వర్క్ చేస్తే ఎలా వర్క్ చేస్తే మనకి ఇక్కడ కంటే ఎక్కువ బెస్ట్ గా తీసుకోవచ్చు అని ఆలోచన చేస్తున్న క్రమంలో నాకు రెండు వైపులో నేను చూశాను. చదువుకున్న వాళ్ళు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న విధానం చూశాను, చదువు లేని వ్యక్తులు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న విధానం చూశాను. ఈరోజు చాలా మంది చదువుకొని అలాంటి పనులు చేయాలంటే యాక్సెప్ట్ చేయరు. కానీ ఈ రోజు ఒక జాబ్ చేస్తే ఒక జాబ్ లో వర్క్ ఉంటుంది, కష్టం ఉంటుంది, కానీ లైఫ్ సెక్యూరిటీ లేదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, టైం ఫ్రీడమ్ లేదు, వర్క్ ఫ్రీడమ్ లేదు. మరి అక్కడ వర్క్ చేస్తున్నాము, బయట చదువు లేకపోయినా కానీ ఈ రోజు 300 నుంచి 500 నుంచి 1000, 1500, 5000 వరకు కూడా ఒక లేడీ సంపాదిస్తుంది. జెంట్స్ కాదు, లేడీస్ పెట్టుబడి పెట్టకుండానే టైలరింగ్ చేసుకుంటూ సంపాదిస్తున్నారు. ఎంబ్రాయిడింగ్ మెషిన్స్ అని చెప్పి, మోడల్ డిజైన్స్ అని చెప్పి లేటెస్ట్ అప్డేట్ అయ్యి కూడా ఒక టైలరింగ్ పరంగా కూడా లేడీస్ సంపాదిస్తున్నారు. అలాగే ఇక్కడ మిర్చి యార్డ్ లో కూడా కష్టపడినప్పటికీ కూడా 8 గంటలు 12 గంటలు కష్టపడ్డా కానీ 1500, 2000 కూడా సంపాదిస్తున్నారండి మిర్చి యార్డ్ లో. మరి ఇలాంటి విధానం ఇక్కడ చూసి నేను బిఈడి చేసి నేను 6000 తీసుకోవడం నాకు కష్టం అనిపించింది. మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ టీచింగ్ కి వెళ్తే 7,500 ఇస్తామన్నారు. నాకు ఇంకా అక్కడ అనిపించింది, బయట ఒక టీచర్ గా ప్రైవేట్ టీచర్ గా అయితే వర్క్ చేయలేము, ఇన్కమ్ అయితే పెరగదు, కష్టం అయితే ఎక్కువగా ఉంది అనే ఉద్దేశంతో నేను ఆలోచిస్తున్న క్రమంలో నాకు వెస్టేజ్ పరిచయం అయింది. మా ఫ్రెండ్ వేదవతి వాళ్ళ హస్బెండ్ చేస్తారు. అన్నయ్య వల్ల నాకు వెస్టేజ్ అనేది పరిచయం అయింది. పరిచయం చేసినప్పుడు నాకు ఎటువంటి ఆపర్చునిటీలు ఇలాంటివి రాలేదు, అలాగే వినలేదు. ఎవరు కూడా చేస్తున్న వాళ్ళు, మోసపోయిన వాళ్ళు ఇందులో సక్సెస్ అవుతున్నారని అసలు ఎటువంటి కోణంలో కూడా నాకైతే ఈ అవగాహన లేదు, పరిచయం కాలేదు. వెస్టేజ్ పరిచయం అయినప్పుడు అమాయకత్వంతో సరే అని చెప్పి మా హస్బెండ్ తో డిస్కషన్ చేయడం జరిగింది. నో అన్నారు. ఏదో చెప్తున్నారు, నాకైతే అర్థం కాలేదు, కానీ మీకు తెలిసేమో ఒకసారి విను అన్నప్పుడు తనకి చెప్పినప్పుడు సరే అన్నారు. తర్వాత వాళ్ళతోటి నాతో డిస్కషన్ చేసి ఎద్దు వేస్ట్, ఆల్రెడీ మా ఊర్లో కూడా చేశారు, వేస్ట్, మోసపోయారు, లేడీస్ చేయలేరు, ఇది ముందు డబ్బులు వద్దంటారు, తర్వాత డబ్బులు కట్టమంటారు, చాలా చూసాము, వద్దని చెప్పారండి డిస్కషన్ చేస్తున్నప్పుడు. ఇక ఫ్రెండ్షిప్ కదా, కమ్యూనికేషన్ అనేది ఉండటం వల్ల మరలా ఫోన్ మాట్లాడినప్పుడు ఏదో ఒక వీడియో పంపేయడం, మాట్లాడడం, ఇలా ఉంటది అలా ఉంటదని ఇంకా చాలా సార్లు అడగడం వల్ల ఆధార్ కార్డు ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత కూడా నేను 45 days ఐడి డిలేట్ అయిపోయిందమ్మా అంటే ఆధార్ ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టడం జరిగింది, వాళ్ళే పెట్టడం జరిగింది. అన్నిసార్లు అడిగారు కదా అని చెప్పి అసలు ఆ ప్రొడక్ట్ ఏమేమి ఉంటాయి, దేనికి ఉపయోగపడతాయి, ఎంత రేటు పెడితే
నిజంగా అంటే మైండ్ బ్లో అయిందండి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి బడ్జెట్ సపోర్ట్ కాదు. ఇంతింత రేట్లు పెట్టి మనం ఎక్కడ వాడతాము? ఇలాంటి ప్రొడక్ట్స్ మనం వాడలేము. ఇంత రేట్ ఉన్న ప్రొడక్ట్స్ ని. ఇది మన బడ్జెట్ కాదు అని చెప్పి మేమిద్దరం డిస్కషన్ చేయడం జరిగింది. మా వారైతే గట్టిగా అసలు కొనేదే లేదు. ఇది మన వల్ల కాదు. ఇంతింత రేట్లు ఏంటి కొనేది అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. అప్పటికి 2, 3 సార్లు అడగడం వల్ల సర్లే వీళ్ళు అంతగా అడుగుతున్నారు కాబట్టి ప్రొడక్ట్‌లు బాగుంటాయి అన్నారు కాబట్టి యూజ్ అయ్యే ప్రొడక్ట్‌లు డైలీ నీడ్ ఉన్న ప్రొడక్ట్‌లు 1000 మనం పర్చేజ్ చేద్దాము అని చెప్పి నచ్చకపోతే మన వల్ల కాదు ఇది మేము కొనుక్కోలేము మాకు నచ్చలేదు అని చెప్పి చెప్పేద్దాము అని చెప్పి డిస్కషన్ చేసి ప్రొడక్ట్‌లు వాడుకోవడం జరిగిందని ఆర్డర్ పెట్టించి తర్వాత వాడుకుంటున్న క్రమంలో ఒక ప్రొడక్ట్ వాడిన తర్వాత నాకు అనిపించింది ఒక తెచ్చిన తర్వాత కూడా అందరిలాగే నేను కూడా ఇంట్లో ఉన్నాయి కదా అవి అయిపోయినాక మళ్ళీ వాడదాము అవి అయిపోయిన తర్వాత ఇవి వాడదాము అని చెప్పి పక్కన పెట్టాను. చేతికి వచ్చిన తర్వాత కూడా నా చేతికి రావడమే 50 రోజులు పట్టింది ఆర్డర్ పెట్టిన తర్వాత. ఈ రోజు 1 వీక్ 10 డేస్ లేట్ అయితే కంగారు పడుతున్నారు. ఎందుకంటే మనీ ముందుకు కడతాం కాబట్టి. నేను కూడా ఆన్లైన్ ఆర్డర్ పెట్టినప్పుడు నాకు 50 రోజులు పట్టింది నా చేతికి ప్రొడక్ట్ రావడం. తర్వాత 20 రోజులకి వాడకుండా పక్కన పెట్టాను. వాడుతున్నావా అంటే వాడట్లేదన్నయ్య అయిపోయాక వాడతాను అని చెప్తే కాదమ్మా ఈ పక్కన పెట్టి నువ్వు వాడు తెచ్చినవి వాడితే నీకు డిఫరెంట్ తెలుస్తుంది అన్నప్పుడు అది అతి కష్టం మీద రేట్ ఎక్కువ అని మనసు నొచ్చుకొని బాధపడుతూ అతి కష్టం మీద ఆ ప్రొడక్ట్లు వాడడం జరిగింది. ఇంత రేట్ల ఇవి చాలా పొదుపుగా వాడాలేమో అనే ఆలోచనతో వాడుతున్న క్రమంలో నాకు ఇలా వాడాలి అలా వాడాలని నేను చెప్పలేదు. కంటిన్యూగా నేనే ఓపెన్ చేసి ఒక్కొక్కటి వాడుతూ ఉన్నాను. వాడుతూ ఉన్న క్రమంలో ఒక 20 రోజుల తర్వాత వంట చేస్తూ డిష్ వాష్ కళ్ళు చూసాను. ఆ డిష్ వాష్ చూసిన తర్వాత నాకు అనిపించింది పెట్టిన రేటు గుర్తుంటది కదా కొన్న రేటుకి అది వచ్చిన ఎన్ని రోజులు వచ్చింది అనేది నేను ఆలోచనతో మన సబ్బు వాడినా బయట లిక్విడ్ వాడినా నెలకి ఎంత పడుతుంది నేను అప్పటి వరకు ఆలోచన చేయలేదు. కానీ అది 20 రోజుల తర్వాత వంట చేస్తూ చూసినప్పుడు నాకు అనిపించింది ఇది ఇంత రేటు పెట్టుకున్నాం కదా ఇన్ని రోజులు వచ్చింది ఇంకా ఇది ఇలా ఇదే క్రమంలో వాడితే ఇంకెన్ని రోజులు వస్తుంది మనం బయట కొంటే ఎంత కాస్ట్ పడుతుంది అనేది నేను అక్కడ కంపేర్ చేసుకున్నాను. బయట కొనే కాస్ట్ కి దీని తర్వాత నాకు అనిపించింది కాకపోతే ఇది ఒకసారి కొంటాము 2-3 నెలలు వస్తుంది బయట నెలకి నెలన్నరకి కొనుక్కొచ్చుకుంటాము అని ఆలోచన అయితే కలిగింది. కాస్ట్ ఎక్కువ కాదు. వాడిన తర్వాత అర్థమైంది. వాడక ముందు ఎంఆర్పి చూసి రేట్ ఎక్కువ అమ్మో ఇంత రేటా అంత రేటా అని చెప్పి భయపడ్డాము. కానీ వాడిన తర్వాత నేను కంపేర్ చేసుకున్న తర్వాత రేట్ ఎక్కువ లేదు తక్కువగానే ఉంది. బయట రేటు లాగే సమానంగా ఉంది అని ఏ బెనిఫిట్స్ నేను చెక్ చేయాలి అప్పుడు వాడకం మాత్రమే చూశాను. సమానంగా అనిపించింది ఎక్కువ రేట్ ఏం కాదు అని చెప్పిన తర్వాత మళ్ళా నెక్స్ట్ మంత్ కొనడానికి ప్రయత్నం చేస్తే వద్దంటే వద్దన్నారు మా వారు. వద్దన్న తర్వాత నేను ఒకటే చెప్పాను ప్రొడక్ట్లు అయితే బాగున్నాయి డిమార్ట్కి వెళ్ళి తెస్తున్నాం కదా ఎలాగో అక్కడ తెచ్చుకోకుండా నేను ఇక్కడ ప్రొడక్ట్లు వాడుకుంటాను ఇదే ప్రొడక్ట్లు అక్కడ నేను మళ్ళీ తెప్పించను నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రొడక్ట్లు వద్దన్నారు రేట్ ఎక్కువ ఇది మనం ఎట్లానే అంటావు అని చెప్పి వాడింది నేను కదా నాకు క్లారిటీ వచ్చింది. ఆ ఫ్లేవర్ టేస్ట్ ఏం తెలియదు కానీ కాస్ట్ ఆ క్వాలిటీ అది ఎన్ని రోజులు వచ్చింది క్వాంటిటీ అనేది నేను చెక్ చేసుకొని బాగుంది ఇట్లా ఇబ్బంది ఏం లేదు బయట పెట్టే ఖర్చే నాకు ఇవి తెప్పించు నేను మళ్ళీ వేరే తెచ్చుకొని వాడుకుంటాను అదే బడ్జెట్ కి అని చెప్పి రిక్వెస్ట్ చేసి వాడుకుంటున్న క్రమంలో నాకు పిల్లలకైతే ప్రోటీన్ పౌడర్ నేను శతావరి వాడి నెక్స్ట్ మంత్ తీసుకోవడం జరిగింది. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. మా బాబుకి 20 రోజులకి సమ్మర్ లో ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా 20 రోజులకు ఒకసారి సమ్మర్ లో కూడా హాస్పిటల్ విజిట్ కి వెళ్ళే వాళ్ళం. ఫస్ట్ జలుబు వస్తుంది తర్వాత దగ్గు తర్వాత వాంతులు తర్వాత జ్వరము ఇలా ఒక 1 వీక్ అల్లా 10 డేస్ ఇలా ఇబ్బంది పడుతుండే వాళ్ళం. పక్క వాళ్ళు కనీసం ఏదన్నా పెట్టాలన్నా భయపడే వాళ్ళు అట్లా పోట్లాడేదాన్ని. పెట్టవాకండి మీరు ముందుగా పెడతారు నైట్ అంతా ఇబ్బంది పడేది మేము అని చెప్పి అలా పిల్లల్ని నెమ్ము అనేది అటాక్ అవ్వడం జరిగింది మా బాబుకి జీన్స్ పరంగా. వెస్టేజ్ లో ప్రోటీన్ పౌడర్ ఒక జూమ్ మీటింగ్ లో రవి గారు అని చెప్పి విన్నాను నేను. రమేష్ గారు హైదరాబాద్ లో ఉంటారు ఆయన. వాళ్ళ పాపకు ఫిక్స్ కి ఇది వాడితే తగ్గింది అన్నప్పుడు నేను ప్రోటీన్ పౌడర్ ఆర్డర్ పెట్టి తెప్పించుకొని వాడానండి. ఇప్పటికి మా పిల్లలకి నైట్ గాని పగలు గాని జలుబు చేస్తే హాస్పిటల్కి వెళ్ళడం గాని టాబ్లెట్ గాని సిరప్ గాని వాడిందే లేదు. ఈ 3 years జర్నీలో వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ వాడబట్టిన తర్వాత ప్రోటీన్ పౌడర్ ఒకటి కొలెస్ట్రాల్ ఒకటి వాడాను. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. టీం పరంగా కూడా అసలు నిజంగా రిజల్ట్ తీసుకున్న వాళ్ళే
అనుభూతి పొందిన వాళ్ళే నమ్మగలరు. చూసే వాళ్ళకి చాలా వింతగా ఉంటది. నమ్మశక్యంగా ఉండదు. అటువంటి రిజల్ట్స్ అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ఇక ప్రొడక్ట్‌లు వాడుకుంటూ జూమ్ మీటింగ్ అనేది ఉందమ్మా ఇట్లా పరిచయం చేశారు. జూమ్ మీటింగ్‌లో వినొచ్చు. ఇంట్లోనే ఉండి చిన్న పిల్లలు గదా! నువ్వు బయటికి రాలేవు కాబట్టి ఇంట్లో ఉండి జూమ్ మీటింగ్ వింటే నీకు అర్థమవుతూ ఉంటుంది. ఇలా దూరం ఉన్న వాళ్ళందరూ గూడా జాయిన్ అయ్యి వింటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న లీడర్స్ అన్నప్పుడు నాకు అప్పటి వరకు ఫోన్ వాడే విధానం తెలీదు. జస్ట్ పేరెంట్స్ చేస్తే ఫోన్ చేయడం, ఏదన్నా ఎమర్జెన్సీ అయితే మా వారికి చేయడం. ఆ 2 కాల్స్ తప్ప ఫ్రెండ్స్‌కి గాని, రిలేషన్‌కి గాని ఎవరికీ కాల్స్ చేసేదాన్ని గాదు. ఎవరితో మాట్లాడడం ఉండేదేం కాదు. మా కమ్యూనికేషన్ అనేది చాలా దూరంగా ఉంటా నేను. సమాజంలో భయంగా ఉంటా. భయపడుతూ ఉంటా. ఎవరితో మాట్లాడితే ఏమొస్తుందని జెప్పి సింగిల్‌గా బయటికెళ్ళాలన్నా, ఎదుటి వ్యక్తితో ఎవరితోన్నా మాట్లాడాలన్నా భయపడేదాన్ని. అలా ఉంటున్న క్రమంలో నాకు జూమ్ మీటింగ్ అనేది పిచ్చేసారి పరిచయం జేసి చెప్తుంటున్నారు. 1 వీక్ అయింది. జూమ్ మీటింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాను గానీ, ఎలా జాయిన్ అవ్వాలో తెలియట్లేదు. అది ఎక్కడ చూపిస్తుందో గూడా తెలీదు. వాళ్ళు చెప్తున్నారు గానీ అర్థం కావట్లేదు. కానీ మా వారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళ హెల్ప్ తీసుకొని, సార్ వాళ్ళ హెల్ప్ తీసుకొని జూమ్ మీటింగ్ అనేది 1, 2 సార్లు చూయించుకోవడం జరిగింది. నాకు 1 వీక్ పట్టిందండి. నేను చదివింది బీఈడీ. కానీ ఫోను ద్వారా జూమ్ మీటింగ్ యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఒక జూమ్ మీటింగ్ వినడానికి నాకు 1 వీక్ పట్టింది. ఎందుకంటే నేను ఇంత చెప్తున్నాను. ఒకప్పుడు ఈ రోజు మీరు చెప్తున్నారు గదా! లక్ష్మి మేడము గ్రేట్ ట్రైనరు, ఇన్‌కమ్ ఎర్నరు, మంచి లీడర్ అని చెప్తున్నారు గదా! ఆ లీడర్‌ని నేను కూడా ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని అని అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఇదంతా నిజమైన చరిత్ర, నిజ జీవితము. నేను ఆ జర్నీలోంచి నడిచి వచ్చి వీక్ పట్టింది నాకు జూమ్ మీటింగ్ ఎలా వినాలి అనేది జాయిన్ అవ్వడానికి, నేర్చుకోవడానికి. తర్వాత వింటున్నప్పుడు ఏం అర్థం కాలా. ఏదో చెప్తున్నారు. ఇప్పుడు నేనెలా చెప్తున్నానో నా గొప్పలు అనుకుంటున్నారు మీరు. కానీ నేను గూడా అలా అనుకున్నాను. ఏం సబ్జెక్ట్ ఏం చెప్పట్లేదు గదా! వీళ్ళేంటి ఎంతసేపు వీళ్ళ గొప్పలే చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఇన్‌కమ్ ఎర్న్ చేస్తే చేసుండొచ్చు. ఇంత గొప్పగా చెప్పాలా? ఉదయం జూమ్ మీటింగ్‌లో టెస్టిమోనీలు ఎక్కువ జరుగుతున్నాయి గదా! ఎక్కువ టైము. అలా అనిపిచ్చింది నాకు. తర్వాత రామాంజనేయులు సారు, వైఎస్ఆర్ సారు జూమ్ మీటింగ్ ద్వారా పరిచయం అవ్వడము. ఏదన్నా ఎమర్జెన్సీ అయితే నాకు కూడా కాల్ చేయమ్మా అని చెప్పి రామాంజనేయులు సార్ పరిచయం అవ్వడము. అలా రోజు వినగా ఒక 20 డేస్ వరకు కూడా ఏం అర్థం కాల. కానీ ఏదో ఒకటి విందాము. అది ఎప్పుడు అంటే 5:30 జూమ్ మీటింగ్ అండి. ఉదయం 5:30కి మధ్యాహ్నం కాదు, సాయంత్రం కాదు. ఇద్దరు చిన్న పిల్లలు మా బాబుకి మూడో సంవత్సరం. అప్పటికి నైట్ ఫీవర్‌లు, జ్వరాలు, నిద్రపోని రోజులు కూడా ఉంటాయి. అయినప్పటికీ నేను అలారం పెట్టుకున్నాను. ఫస్ట్ ఎలా అయితే ఎప్పుడైతే వినడం మొదలుపెట్టానో ఒక 2 డేస్, 3 డేస్‌కి నేను అలారం పెట్టుకోవడం మొదలుపెట్టాను. 5:30 జూమ్ మీటింగ్‌కి ఎప్పుడు కూడా సార్ వాళ్ళమ్మ నువ్వు జూమ్‌కి రాలేదని కాల్ చేసేవాళ్ళు కాదు. నేను ముందుగానే జాయిన్ అయ్యి మీరు రాలేదేంటి సార్ అని అడిగేదాన్ని. మీరు రాలేదు నేను జాయిన్ అయ్యాను. మీరు ఇంకా రాలేదు. ఎందుకని రాలేదు సార్ అని చెప్పి అడిగేదాన్ని. అలా జూమ్ మీటింగ్ ద్వారా వినగా నీకు విన్న తర్వాత ప్రొడక్ట్‌ల గురించి ఒక వాడుకున్న వ్యక్తులు రిజల్ట్ చెప్పే విధానము, వాడే విధానము ఇలా చెప్తున్నప్పుడు బాగా అనిపించింది. అవసరమైనవి రాయగలిగేవి కొన్ని రాసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత ప్రొడక్ట్‌లు పర్చేజ్ చేయడం పెంచాను. అంటే వాళ్ళకి ఈళ్ళకి ఒకరికి ఇద్దరికి చెప్పడము, వాళ్ళకి నా ఐడీలో ప్రొడక్ట్‌లు ఇప్పించడము. ఫస్ట్ 30 పీవీ, 40 పీవీ, 60 పీవీ వాడుకుంటూ ఒక 5, 6 నెలల తర్వాత 100 పీవీ అనేది కంటిన్యూగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఈ రోజుకి, ఆ రోజుకి ప్రొడక్ట్‌లు వాడుకుంటూ జూమ్ మీటింగ్ ద్వారా నాలెడ్జ్ తీసుకుంటూ 8% అవ్వడం జరిగింది 3 నెలలకి. 8% అయినాక రామాంజనేయ సార్, పిచ్చయ్య సార్ చెప్పారు. "అమ్మ విజయవాడలో మీటింగ్ ఉంది. చాంపియన్ డే బాగా జరుగుతుంది. నువ్వు 8% అయ్యావు గదా! నీకు హానరింగ్ జరిగిద్ది. నీకు సన్మానం చేస్తారు. రావాలమ్మా నువ్వు కూడా రా మేమున్నాం తోడు" అంటే నిజంగా అంటే బయట అడుగు పెట్టాలంటే చాలా భయం. మా హస్బెండ్ సపోర్ట్ తీసుకొని బస్ స్టాండ్‌లో బస్ ఎక్కించిన తర్వాత రామాంజనేయ సార్‌కి ఒకటే చెప్పాను. నేను బస్ స్టాండ్‌లో బస్సు దిగడం వరకే. అడుగు కూడా పక్కన వెయ్యను సార్. నాకు భయం. ఎక్కడికెళ్ళలేదు. నేను రాలేను అంటే, "ఏం పర్లేదమ్మా నువ్వెక్కడ బస్ దిగావో అక్కడే ఆగు. నేనొచ్చి తీసుకెళ్తా" అన్నారు. నిజంగా అంటే ఎంత సపోర్ట్ ఇచ్చారంటే రామాంజనేయులు సారు. ఆ రోజు బస్సు దిగ్గానే వచ్చి మళ్ళీ నెక్స్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కిచ్చారు. అప్పటిదాకా పక్కనే ఉండి పిచ్చేసారు రామాంజనేయులు సారు. ప్రతి విషయంలో గూడా ఏ హెల్ప్ ప్రతీది ఏదైనా డౌట్ ఉన్నా గాని, ఏదైనా ఇబ్బందున్నా గాని షేర్ చేసుకోమ్మా ఇబ్బంది లేదు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా ఒక తోడబుట్టిన అన్నయ్యలాగా నన్ను ఈ రోజు ఇంత స్ట్రాంగ్‌గా నిలబెట్టారు. ఆ రోజు విజయవాడ చాంపియన్ డేకి 8% అయిన తర్వాత ఎళ్ళిన తర్వాత ఒక వైఎస్ఆర్ సార్‌ని, ఒక బ్రహ్మేశ్వరరావు సార్‌ని, ఒక నల్లూరు లక్ష్మి గారిని, ఒక కుటుంబ సభ్యులు వెస్టేజ్‌లో ఇన్‌కమ్ ఎర్న్ చేస్తూ చదువుతో సంబంధం లేదు. లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. బీఈడీ చేసిన వ్యక్తి, ఏడో తరగతి చదివిన వ్యక్తి, పల్లెటూరు రైతు భార్య నల్లూరు లక్ష్మి గారు. ఈళ్ళ ముగ్గురి విధానాన్ని నేను గమనించానండి.
ఇంకా సబ్జెక్ట్ గాని ఆ విధానం గాని ఇంకేం అర్థం కాల నాకు. వీళ్ళు ఈ ముగ్గురు ఒకే కుటుంబం వాళ్ళు అని చెప్పి గమనించడం జరిగింది. తర్వాత నేను అప్పుడు డిసైడ్ అయ్యాను, వెస్టేజ్ లో ఇన్‌కమ్ ఎర్న్ చేయొచ్చు. వెస్టేజ్ లో మనం నిలబడితే ఫ్యామిలీని కూడా సెటిల్ చేయొచ్చు. ఫ్యామిలీకి బయట ఎక్కడ పోయినా గానీ డబ్బులు ఇవ్వాలన్నా, మనం ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వాలన్నా గానీ అలాంటి అవకాశాలు లేవు. కానీ వెస్టేజ్ లో వారు వైఎస్ఆర్ సార్ రావడం వల్ల బ్రహ్మేశ్వరరావు సార్ సెటిల్ అయిపోయారు. బ్రహ్మేశ్వరరావు సార్ వాళ్ళు మరి నల్లూరు లక్ష్మి గారు వీళ్ళు ముగ్గురు ఒకే కుటుంబం వాళ్ళు ఇంత ఇన్‌కమ్ తీసుకుంటున్నారు కదా అని చెప్పి ఆ రోజు నుంచి నేను డిసైడ్ అవ్వడం మొదలు పెట్టానండి. వెస్టేజ్ ని ఇంకా సీరియస్ గా ఇంట్రెస్ట్ గా తీసుకోవడం చాలా ఇప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా రామాంజనేయులు సార్ గాని, పిచ్చయ్య సార్ గాని చెప్పినప్పుడు నేను తూచా తప్పకుండా పాటించేదాన్ని. ఏమీ తెలియదు నాకు. కానీ చెప్పింది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేదాన్ని. అలా ఉంటూ ఉండేదాన్ని. అలా విన్న తర్వాత ఒక్కొక్క లెవెలు 6 నెలల వరకు కూడా నేను బ్రాంజ్ డైరెక్టర్ అవ్వలేదు. రామాంజనేయులు సార్ సపోర్ట్ తోటి 6 నెలల తర్వాత ఒక జరిగింది. చూడండి 6 నెలల వరకు నేను ప్రయత్నం అంటే వింటున్నాను, ఫోన్‌లో చెప్తున్నాను, ఎవరు వినట్లేదు, రావట్లేదు. జూమ్ మీటింగ్ రమ్మని చెప్తున్నాను. నేను తప్ప ఎవరు వినేవాళ్ళు కాదు నా టీమ్ మెంబర్స్. చాలా 3 నెలలు, 4 నెలలు ఎవరు వినలేదు. నేను తప్ప ఎవరు వినేవాళ్ళు కాదు. నాకేమో బాగా చెప్తున్నారు, వీళ్ళు వింటే అర్థమైద్ది కదా! వీళ్ళెందుకు రాలేకపోతున్నారని నిజంగా ఒక్కొక్క రోజు బయట ఆకలైతేం గాని, కడుపు నిండా తినడానికి ఆకలి అవ్వకపోవచ్చు గానీ, వెస్టేజ్‌లో జూమ్ మీటింగ్‌కి ఎవరైనా టీమ్ పరంగా ఒకళ్ళిద్దరు వచ్చేవాళ్ళు కూడా రాకపోతే మంట బగ 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 మండిపోయేది. ఎ మిస్ అవుతున్నారు ఇన్ఫర్మేషను. మిస్ అవుతున్నారు. వీళ్ళు వింటే బాగుండు అని చెప్పి నేను స్క్రీన్ రికార్డ్ చేసి కూడా నా మాటల్లో చెప్తే అర్థం కావట్లేదు. మరి వాళ్ళ మాటల్లో అయినా వినడానికి వాళ్ళు జూమ్‌కి రావట్లేదు కదా అని చెప్పి నేను స్క్రీన్ రికార్డ్ చేసి వాళ్ళు పర్సనల్‌గా పంపించి కూడా డిస్కషన్ చేసేదాన్ని. అలాంటి ఆవేదన అన్నమాట. వినాలి అర్థమైతే ఏదో ఒక విషయంలో ఆలోచన మారుతుంది కదా అని చెప్పి నా తపన. అలాంటివి అలా ఫాలో అప్ చేసుకున్నాను నేను జూమ్ మీటింగ్ ద్వారా వింటూ, నలుగురిని జాయిన్ చేసుకుంటూ, నేర్చుకుంటూ చెప్పాలన్నా, మాట్లాడాలన్నా బాగుందని చెప్పడానికి కూడా తడబడేదాన్ని. ఏం మాట్లాడేదాన్నో గుర్తులేదు. తడబడేదాన్ని, కన్‌ఫ్యూజ్ అయ్యేదాన్ని, తప్పులు మాట్లాడేదాన్ని. అలాంటి విధానం నుంచి ఈరోజు ఈ స్థాయికొచ్చాను అంటే ఫస్ట్‌గా భూమి మీదకి నన్ను పుట్టించిన, ఆయుష్ పోసిన దేవుడికి, మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్‌కి చాలా సపోర్ట్ ఇచ్చారండి నాకు. మా హస్బెండ్ తర్వాత వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత నా ఫ్రెండ్‌కి పరిచయమైన వెస్టేజ్‌లో నిలబెట్టిన పిచ్చయ్య సార్‌కి, రామాంజనేయులు సార్‌కి, జూమ్ మీటింగ్‌లో ఒక అవకాశం ఆలోచన మారడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసిన వైఎస్ఆర్ సార్‌కి, తర్వాత టాప్ ఆపరేటర్స్ అందరికీ కూడా, అలాగే చిన్న పిల్లల మదర్‌నైనా కానీ బయటికెళ్ళలేకపోయినా గాని పరిచయం చేసిన నా టీమ్ మెంబర్స్ చాలా వరకు నన్ను నమ్మి అర్థం చేసుకొని, ఆ అవకాశం ఉన్నప్పుడే రాగలిగినప్పుడే ఉపయోగించుకుంటూ ఈరోజు నాతో నడుస్తున్న నా టీమ్ మెంబర్స్‌కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్ లీడర్స్. థాంక్ యూ. ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అంటే నా యొక్క ఆలోచన మారడం వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఈ స్థాయికి రీచ్ అవ్వడం జరిగింది. డిసెంబర్ నాటికి 3 లక్షలు ఇన్‌కమ్ ఎర్న్ చేస్తూ యూసీడీ కావాలని డ్రీమ్ పెట్టుకున్నాను. టీమ్ మెంబర్స్ కూడా ఒక 10 మెంబర్స్‌ని కార్ అచీవర్స్, అలాగే క్రోన్ డైరెక్టర్స్ ఒక 5 మెంబర్స్, 1,00,000 ఇన్‌కమ్ ఎర్నర్స్‌ని ఒక 5-10 మెంబర్స్‌ని ఎర్న్ చేసే విధంగా టీమ్‌ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే డ్రీమ్ తోటి రావడం జరిగింది. అదే హార్డ్ వర్క్ చేసుకుంటున్నాము. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కూడా. ఒకప్పుడు ప్రొడక్ట్‌లు వాడుకోవడానికే వద్దు అన్న మా హస్బెండ్ ఈరోజు జాబ్ కూడా మానేసి వెస్టేజ్‌లో ఇద్దరం కలిసి వర్క్ చేసుకుంటున్నాము అంటే, ఇంట్లో జూమ్ మీటింగ్ ఏంటన్నా, ప్రొడక్ట్‌లు కొనేటప్పుడైనా, ఎప్పుడైనా మీటింగ్‌కెళ్ళాలన్నా, పిల్లల పరంగా అయినా, బిజినెస్ పరంగా మరి ఇబ్బందొచ్చేది. మా హస్బెండ్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ సిస్టమ్ అర్థమైతే చాలు, ఏదో ఒక రోజు వస్తారు. నాకు అర్థమైంది కదా! నా ప్రయత్నం నేను చేద్దాం ముందు. అర్థమైన రోజు తనొస్తాడు అని చెప్పి వెయిట్ చేశాను. కష్టపడ్డాను, సపోర్ట్ తీసుకున్నాను. మరి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, తల్లిదండ్రులు కష్టపడుతుంటే పిల్లలకు అర్థమయ్యే వరకు మీరు బిజినెస్‌లో నిలబడండి. వెస్టేజ్‌లో ఇన్‌కమ్ ఎర్న్ చేసి లైఫ్ ఉంది అని చూపించండి. ఆ తర్వాత వాళ్ళది లైఫ్ అవుతుంది వెస్టేజ్. అలాగే వైఫ్ కష్టపడితే హస్బెండ్‌కి అర్థమయ్యే వరకు వెస్టేజ్ సిస్టాన్ని పట్టుకొని నిలబడండి. ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా ఖచ్చితంగా అర్థమవుతుంది, వస్తారు. అప్పటి వరకు మనం నేర్చుకుంటూ ప్రయత్నం చేయాలి. అర్థం కాలేదు, రాలేదు, మన వల్ల కాదు అని చెప్పి మీరే ప్రయత్నం చేయకపోతే రాబోయే వాళ్ళకేం అర్థమవుతుంది? వాళ్ళెలా రాగలుగుతారు? నేను నమ్మింది అదేనండి. ఒక అంబటి శ్రీనివాసరావు గారిని నేను చూసాను. వాళ్ళ అమ్మగారు చేసినప్పుడు వద్దన్న వ్యక్తి ఈరోజు జాబ్ మానేసి వెస్టేజ్ చేస్తున్నారు అంటే నేను అక్కడ నమ్మాను. నేను ఈరోజు వద్దన్నా కానీ
ఇన్కమ్ వచ్చిన తర్వాత నేను మీటింగ్స్ వింటున్నాను కదా, నేను ప్రయత్నం చేస్తున్నాను కదా, తనకు అర్థమైన రోజు తను వచ్చిన రోజు ఇంకా ముందుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఓపికతోటి కష్టపడుతూ స్మార్ట్ వర్క్ అలాగే సపోర్ట్ తీసుకొని రావడం జరిగింది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు మనం తీసుకోబోయే టాపిక్ మహిళలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒక మహిళలకి ఈ రోజు సమాజంలో ఎటువంటి గుర్తింపు ఉంటుంది, మరి ఏ స్థాయికి వెళ్ళగలుగుతున్నారు, ఈ రోజు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఉమెన్స్ కి సంబంధించి అనేది మనం ఈ రోజు తెలుసుకుందాము. మేడం స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుంది చెక్ చేయండి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. మరి ఈరోజు లేడీస్ ఆడవాళ్ళుగా చాలా చాలా పుట్టి పెరిగిన దగ్గర నుంచి తల్లిదండ్రులతో, మ్యారేజ్ అయిన తర్వాత భర్తతోటి ఎక్కడా కూడా సమాజంలో తప్పులు జరగకుండా అడుగుజాడల్లో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకి సరెండర్ అవుతూ ఈరోజు ఎదుగుతూ ఒదుగుతూ ముందుకు రావడం జరుగుతుంది. బాగా గుర్తు పెట్టుకోండి, ప్రతి మహిళ కూడా ఒక జెంట్స్ లాగా, ఒక మగ మనిషి లాగా సమాజంలో పని చేయగలరు. అలాంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈరోజు మన పాత్ర ఏంటి? ఒక మహిళగా వంటింటిలోనే ఉండిపోదామా? సమాజంలో మనమంటూ, నేను సైతం అంటూ అబల కాదు సబల అని చెప్పుకునే రోజు మనకి వచ్చిందా రాలేదా ఆలోచన చేయండి. ఈ రోజు మనం అనుకుంటున్నాం, ఇప్పటికి చాలా మంది అండి, నేను కూడా వెస్టేజ్ రాకముందు ఏదో ఇక నాకు తెలిసిన ప్రపంచంలో ఇదే ప్రపంచం అనుకొని ఉండిపోయేదాన్ని. నిజంగా టీచింగ్కి వెళ్తే టీచింగ్ కొంచెం పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, మహిళలుగా ఎలాంటి అవకాశాలు వచ్చినాయి, ఎటువంటి అవకాశాలను ఈరోజు మనం తీసుకొని సమాజంలో ఎటువంటి పాత్ర పోషిస్తున్నాము, ఏ స్థాయికి ఎదగలుగుతున్నాము అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఈ రోజు ఇప్పటికీ కూడా మనం ఇలా ఆలోచిస్తున్నాము. కానీ కొంతమంది లేడీస్ మనకి స్వాతంత్రం రాకముందే రాజుల పరిపాలన దగ్గర నుంచి మరి ఇండిపెండెన్స్ వరకు కూడా చాలా మంది అప్పట్లోనే ధైర్య సాహసాలు చేస్తూ మరి ఒక రాణి లక్ష్మీబాయి గాని, చెన్నమ్మ గాని, మరి ఒక సరోజిని నాయుడు గాని, సావిత్రిబాయి పూలే గాని, ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ నాకు బెస్ట్ లీడర్స్ వీళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి, మోటివేట్ అవ్వడానికి. అలా ఆ రోజుల్లో ఒక్కసారి ఆలోచించేయండి, అసలు ఆడ మనిషి అంటే తల వంచుకొని కింద కూర్చోవాలి, వంట చేసి పెట్టడానికి మాత్రమే. మాట, మంచి మర్యాద, అంగీకారం ఏమి ఉండవు. అడుగు బయట పెట్టినా పైవటి చెంగు తల మీద వేసుకొని, తల దించుకొని, భర్త వెనకాల, తల్లిదండ్రుల వెనకాల చేయి పట్టుకొని నడిచే ఆడ మనిషి. అటువంటి రోజుల్లోనే మరి ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, అలాగే తెలివితేటల పరంగా, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎటువంటి అవకాశాలు లేని టైంలోనే మరి అంతమంది సాహసాలు మరి ఆ రోజుల్లోనే వాళ్ళు ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చారు. టెక్నాలజీ లేదు, ఆర్థిక పరంగా సెటిల్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, సమాజంలో ఒక అవగాహన లేదు. మరి అటువంటిది మరి ఆ టైంలోనే వాళ్ళు అంత సాహసాలు చేసి ఒక పేరు ప్రతిష్టలు పొందారు అంటే ఆలోచన చేయండి. ఆ రోజుల్లో 100లో ఒక్కరికి, 100కి కోటికి ఒకరే మాత్రమే ఉండగలిగే వాళ్ళు. అటువంటి సిచ్యువేషన్ నుంచి మరి ఈ రోజు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా మంది నేను సైతం అంటూ ప్రతి రంగంలో కూడా అడుగు వేస్తున్నారు. ప్రతి రంగంలో కూడా జెంట్స్ కంటే లేడీసే బెస్ట్ అనే విధంగా ప్రతి రంగం ఇందు లేడు అందు లేదు అన్నట్లుగా, ఇందుగలడు అందుగలడు అన్నట్లుగా ప్రతి రంగంలో కూడా మహిళలు నేను సైతం అంటూ వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని ముందుకు వస్తున్నారు. ఆలోచన చేయండి,
ఇండిపెండెన్స్ ముందు, ఇండిపెండెన్స్ తర్వాత మహిళల ఆలోచన విధానం, సపోర్టింగ్ ఏ విధంగా పెరుగుతుందనేది ఆలోచన చేయండి. మరి ఈ రోజు ఒక స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా లేడీస్ కే ప్రయారిటీ ఇస్తున్నారు అంటే ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు అంటే ఆడవాళ్ళకి సహనం ఎక్కువ, ఆలోచన ఎక్కువ, మాట తీరు ఎక్కువ, బ్యాలెన్స్ చేసుకునే విధానం, ఓపిక ఎక్కువ, మైండ్ మెచ్యూరిటీ, టాలెంట్ ఎక్కువగా ఉంది. అలాంటి విధానం ఉంది కాబట్టి ఈ రోజు ప్రతి చోట కూడా లేడీస్ ని ముందుకు ఎంకరేజ్ చేస్తూ, మరి మన వెస్టేజ్ లో కూడా ఎంకరేజ్ చేస్తూ లేడీస్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లేడీస్ కి ఎక్కువ అవకాశాలు ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మనం వాళ్ళు పడినంత కష్టాలు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రూవ్ చేసుకున్నంత కష్టం అవసరం లేదు. అంత ఇబ్బందులు లేవు. వాళ్ళు పడినంత, వాళ్ళు ఫేస్ చేసినంత ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్, రిజెక్షన్స్ లేవు. ఆ రోజు ఒక ఆడ మనిషి బయటకు వస్తే 100లో 99 మంది తన కలి చూపించి, ఏలెత్తి చూపించి చస్తే బాగుండనే సిచ్యువేషన్ లో ఉండేవాళ్ళు. అలాంటిది ఈ రోజు మనం ఏ స్థాయిలోకి వచ్చామో చూడండి. మరి మనకు అవకాశాలు ఇచ్చిన మన ముందున్న పూర్వీకులు, మన మహిళలు, వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. వాళ్ళు ఆ రోజుల్లో అలా ప్రయత్నం చేయబట్టే ఈ రోజు మనలాంటి మహిళలు కూడా ఇంకా అడుగు వేసి బయటకు వచ్చి నేను సైతం అంటూ ముందుకు రావడం జరుగుతుంది. మరి అటువంటి సిచ్యువేషన్ లోనే ఈ రోజు చాలా చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి. చాలా అంటే చాలా. మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు పోటీగా ఉంటున్నారు. మరి అటువంటి దాంట్లో ఈ రోజు మనం ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఒక నెట్వర్క్ మార్కెటింగ్. అన్ని చూసాము, అలసిపోయాము. వ్యాపారాలు చేశాము, పెట్టుబడులు పెట్టి, అలాగే ఉద్యోగాలు చేస్తాము, అలాగే కూలి పనులు చేస్తాము, రకరకాల ప్రయత్నాలు, ఓపిక ఉన్నన్ని, ఆలోచన ఉన్నన్ని మొత్తం చేశాము. కానీ వాటన్నిటికంటే బెస్ట్ అని చెప్పి నెట్వర్క్ మార్కెటింగ్ ఆడవాళ్ళకి పర్ఫెక్ట్ బిజినెస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకో తెలుసుకుందామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు చాలా మంది లేడీస్ అంటే నేను కాదు, నా వల్ల కాదు, నాకంత టాలెంట్ లేదు, నా వల్ల కాదు అని చెప్పి ఎవరికి వాళ్ళు లేడీస్ అనుకుంటున్నారు. అలాగే జెంట్స్ కూడా మా ఆవిడ, మా చెల్లెల, మా అక్క, మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారు అననే ఊబిలో ఉండిపోతున్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. లేడీస్ కి కూడా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎలాంటి సపోర్ట్ ఉంది, ఎలాంటి ఫ్రీడమ్ ఉంది, ఎలాంటి ఆపర్చునిటీ అనేది మనం ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మహిళ కూడా ఆలోచన చేయాల్సిన విధానము. మరి నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు ఫిట్ అవుతుంది, ఎందుకు కరెక్ట్ అంటే ఒక రోల్ ఆఫ్ ఉమెన్, సొసైటీలో ఒక ఉమెన్ రోల్ చూసినట్లయితే 10 years బ్యాక్ కి 10 years తర్వాత 10 years వచ్చేసరికి చాలా మంది లేడీస్ కార్పొరేట్ సిస్టమ్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా మంది లేడీస్ కూడా జాబులు చేయడము, వ్యాపారాలు చేయడము, రకరకాలుగా వాళ్ళకున్న అవకాశాలను బట్టి, ఆలోచనలను బట్టి, బడ్జెట్ సపోర్ట్ ని బట్టి చాలా చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారండి. కానీ ఒక్క 10 సంవత్సరాల తర్వాత నుంచి ఆలోచన చేసినట్లయితే కార్పొరేట్ సిస్టాన్ని వదిలిపెట్టి ఈ రోజు పెట్టుబడి వ్యాపారాలు ఎక్కువగా మొదలు పెట్టడం జరుగుతుంది. ఎందుకు అంటే ఫ్యామిలీని, అటువైపు జాబ్ ని ఇవి బ్యాలెన్స్ చేసుకోలేక సొంతగా ఇండివిజువల్ గా వ్యాపారాలు మొదలు పెట్టాలని చెప్పి లాస్ట్ 10 years నుంచి నెంబర్ ఆఫ్ మెంబర్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ ఎవరికి తోచిన వాళ్ళు కూరగాయల వ్యాపారమో, చీరల వ్యాపారమో, టైలరింగో, లేకుంటే బొటెక్కో, చిన్న చిన్న వ్యాపారాలు ప్రతిదీ కూడా లేడీస్ కూడా మొదలు పెట్టారు. ఇంటి దగ్గరే ఉండొచ్చు, అలాగే సెక్యూరిటీ ఉంటుంది, ఫ్యామిలీని చూసుకోవచ్చు, ఇంట్లో పని బ్యాలెన్స్ చేసుకొని చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మరి జాబ్ ని, కార్పొరేట్ సిస్టాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇండివిజువల్ గా రావాలి అని చెప్పి పెట్టుబడి వ్యవస్థకు వచ్చేసారు, అడుగులు పెట్టారు. మరి అలాంటి ఓన్ బిజినెస్ లు ఎంత గ్రోత్ అవుతున్నాయి అంటే ప్రతి ఇయర్ చూసుకున్నట్లయితే 44%, ప్రతి ఇయర్ చూసుకున్నట్లయితే 44% అనేది గ్రోత్ అవడం జరుగుతుంది. ఉమెన్స్ జాబ్ కంటే కూడా ఎక్కువగా ఓన్ గా బిజినెస్ నే ఇంట్రెస్ట్ పెట్టైనా కానీ బిజినెస్ చేయడానికే మరి ఇష్టపడుతున్నాడు. ఎంతగా అంటే ఆలోచన చేస్తే జెంట్స్ కంటే కూడా 20 రెట్లు, జెంట్స్ కంటే కూడా 20 రెట్లు ఎక్కువగా బిజినెస్ చేయాలనే ఆలోచన తోటి ముందుకు వస్తున్నారు. డెవలప్మెంట్ అలాంటి విధానం ఉంది. చాలా మంది ఈ రోజు పెట్టుబడులు పెట్టైనా కానీ వ్యాపారాలు మొదలు పెట్టి ఫ్యామిలీకి మరి బడ్జెట్ సపోర్ట్ చేయాలి, నేను సైతం అంటూ నాకు ఒక టాలెంట్ ప్రూవ్ చేసుకొని నేను కూడా సంపాదించాలని ఒక ఆలోచన తోటి, ఆవేదన తోటి ప్రతి మహిళ కూడా జాబ్ లో లైఫ్ లేదు, జాబ్ సెక్యూరిటీ లేదు అనే ఉద్దేశంతో ఓన్ గా అడుగులు మొదలు పెట్టింది సెక్టార్ లోకి. ఇన్వెస్ట్మెంట్లు మొదలు పెట్టారు.
అలాగే జెంట్స్ కంటే కూడా 20 రెట్లు ఎక్కువగా బిజినెస్ బిల్డ్ చేసి డెవలప్ చేస్తూ ఉన్నారు ఈ రోజు ఒక మహిళ. మనం చూసినట్లయితే బాగా చూసుకున్నట్లయితే ఉమెన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓన్ గా పెట్టుబడి పెట్టి వ్యాపారాల కన్నా కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఎక్కువగా రావడం జరుగుతుంది. వర్క్ చేసే వాళ్ళు 92% ఉంటే లేడీస్ 100లో 92 మంది ఉంటే అందులో 82 మంది డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉన్నారు. ఆలోచన చేయండి. ఈరోజు చాలా మంది మహిళలు బయటకు వచ్చి ఎంతో కొంత వాళ్ళకున్న చదువును బట్టి చుట్టుపక్కల ఉన్న అవకాశాలను బట్టి ప్రతి ఒక్క మహిళ కూడా నేను ప్రయత్నం చేస్తాను, నేను సంపాదించాలనే ఆలోచనతో 100లో 92 మంది బయటకు వస్తే అందులో 92 మందిలో 82 మంది డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉన్నారు అంటే లేడీస్ చూడండి. ఆలోచన చేయండి ఒకసారి. ఎలాంటి విధానంకి మనం వచ్చామనేది చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు ఫిట్ అవుతుంది, కరెక్ట్ ఎందుకు ఎందుకు మనం దీన్ని తీసుకోవాలి అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఎలాంటిది అంటే అందులో మనం ఎలాంటి వ్యక్తులు సూట్ అవుతారు అనుకున్నట్లయితే అసలు ఆ సిస్టమ్ ఎలాంటిది అనుకుంటే మనం ఇక్కడ జనాలతో కమ్యూనికేషన్ చేసే బిజినెస్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక జనాలతో కమ్యూనికేషన్ చేసేది, నలుగురిలో కలిసి కలుపుకోలుగా కలిసి మనిషి మాట్లాడుతూ పని మొదలు పెట్టే విధానం. మరి దీనికి జెంట్స్ కంటే కూడా లేడీస్ బెస్ట్. ఎందుకంటే చాకచక్యంగా చాలా నైపుణ్యంతో మాట్లాడగలిగే ఆలోచన, తెలివితేటలు, ఆ వాయిస్ విధానం దేవుడిచ్చిన వరము అది. మరి ఇటువంటి విధానం ఉంది కమ్యూనికేషన్ బిజినెస్. ఎలా అంటే జెంట్స్ కంటే కూడా లేడీస్ బాగా కలుపుకోలుగా ఉండిపోతారు. జెంట్స్ తొందరగా జనాల్లో మూవ్ అవ్వలేరు, తొందరగా ఫ్రెండ్షిప్ చేసుకోలేరు. కానీ లేడీస్ ఎవరైనా మన ఇంటి ఎదురు కొత్తగా వచ్చారు అంటే వితిన్ 2 days లో పరిచయం చేసుకుని హాయ్ బాయ్ అని చెప్పుకుంటారు. అలాంటి క్రెడిట్ లేడీస్ ఉంది. ఆ కమ్యూనికేషన్ బిజినెస్ ఇది. అలా పరిచయం చేసుకుని కలుపుగోలుగా డెవలప్ చేసుకునే బిజినెస్ మంది వెస్టేజ్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనేది. అందుకే లేడీస్ కమ్యూనికేషన్ బాగుంటుంది అనే ఉద్దేశంతో డైరెక్ట్ సెల్లింగ్ లో ఫిట్ అవుతారు అని చెప్పడం జరుగుతుంది. రిలేషన్షిప్ ఎంత చక్కగా అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియా సంవత్సరాల తరబడి బయట మారిపోయినా గానీ ఆ రిలేషన్ అనేది ఆగిపోదు. ఒక 10 years హైదరాబాద్ లో ఉండి ఒక 10 years గుంటూరు వచ్చినా గానీ 10 years ఉండి వచ్చిన బిజినెస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నైబర్స్ అలానే మెయింటైన్ చేస్తుంటారు ఇప్పటికీ కూడా. అంటే రిలేషన్షిప్ అనేది ఎంత బాగా బిల్డ్ చేసుకునే విధానము మరి లేడీస్ దగ్గర ఉంటుంది. ఇక్కడ వెస్టేజ్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనేది రిలేషన్షిప్ బిల్డ్ చేసే బిజినెస్ అన్నమాట. ఏదో కూరగాయలు కొని అమ్మినంత కాసేపట్లో చేతులు గడుపుకొని పోయేది కాదు. ఒక్కసారి బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే ఫ్యామిలీ కంటే కూడా ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఒక రిలేషన్షిప్ బిల్డింగ్ బిజినెస్ కాబట్టి లేడీస్ చక్కగా బిల్డ్ చేసుకోగలరు, రిలేషన్ పెంచుకోగలరు అనే ఉద్దేశంతో డైరెక్ట్ సెల్లింగ్ కి లేడీసే కరెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. అందుకే 92 మందిలో 82 మంది డైరెక్ట్ సెల్లింగ్ నే ఎంచుకుంటున్నారు అంటే కారణం అదే. ఇక్కడ మనం చేసుకున్నట్లయితే ఇంకా టెల్లింగ్ ద స్టోరీ యువర్ స్టోరీ ఓవర్ అండ్ ఓవర్. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం ఒక సీరియల్ గురించి గానీ, ఒక బిజినెస్ గురించి గానీ, ఒక సమస్య ఎవరికైనా మన ఇంటి పక్కల చుట్టుపక్కల ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా మంచి జరిగినా గంటలు కథలుగా చెప్పుకుంటా ఉంటాం. ఇక నిజంగా ఆడవాళ్ళు 3 కలిస్తే ప్రపంచమే అల్లకొల్లోలం అయిద్దంట. 3 కొప్పులు ఒక చోట కలవకూడదని పెద్దవాళ్ళు చెప్తారు. ఎప్పుడు చూడు, తినే దగ్గర చూడు, ఫంక్షన్ దగ్గర చూడు, పని చేసే దగ్గర చూడు, మగవాళ్ళన్నా కాసేపు మాట్లాడడం ఆపేస్తారేమో గాని ఆడవాళ్ళు నాన్ స్టాప్ గా మాట్లాడతారు. ఇది వరం అండి. ఇది లోటు కాదు, లోపం కాదు, ఇది వరం మనకి. సో ఇక్కడ మనము మాట్లాడడం ఇంపార్టెంట్, మంచిదే. కానీ మన అవసరాన్ని బట్టి మరి అక్కడ ప్రయారిటీని బట్టి మనం మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ రోజు మన గురించి వందలు వేల మంది లక్షల మంది వెస్టేజ్ లో మరి డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక లేడీ గురించి హిస్టరీగా చెప్పుకోండి, ఒక స్టోరీ అవుతుంది. ఈ రోజు ఒక బీబీ మేడం ఒక స్టోరీ కాలేదా? విక్టోరియా సెల్వి చేపలు అమ్ముకునే ఆవిడ, ఎండు చేపలు అమ్ముకునే ఆవిడ జీవిత చరిత్ర కదా. అలాంటి స్టోరీ బై స్టోరీ ఒకరు మరి మన గురించి ఇంకొకరు చెప్పుకునే అవకాశం ఉంది. ఈ రోజు మనం ఒక నేము ప్రేమ గుర్తింపు పొందగలిగే అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. ఇలాంటి ఆపర్చునిటీ మనం తీసుకోగలిగినట్లయితే జెంట్స్ కంటే కూడా లేడీస్ ఫాస్ట్ గా వెళ్ళగలుగుతారు అని చెప్పి ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఎంకరేజ్ జరుగుతుంది. మీకు ఆ విషయం తెలుసా? డైరెక్ట్ సెల్లింగ్ అనే ఆలోచన వచ్చింది కూడా ఒక మహిళ వల్లే. అమెరికాలో ఉన్న ఒక మహిళ వల్ల ఆ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఆలోచన రావడం జరిగింది.
మరి ఆలోచన చేయండి. ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ అందాకెందుకు, మన వెస్టేజ్ లో హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి ఇయర్, ప్రతి తరం, ఇక తరం నిరంతరం ఆగకుండా వాడుకోగలిగే ప్రొడక్ట్లు. హెల్త్, అగ్రి, బ్యూటీ అనేది అవసరాన్ని బట్టి, సీజన్ బట్టి మారిపోతుంటాయి. కానీ వంట నూనె, పేస్ట్, డిష్ వాష్ జెల్, బట్టల వాష్ లిక్విడ్, ఫ్లోర్ క్లీనర్, ఈ టీ పొడి, ప్రతిదీ కూడా ప్రతి రోజు ఎవరు వాడతారండి? ఎక్కువగా లేడీసా, జెంట్సా? ఈ రోజు మనం ఎవరికన్నా దగ్గరికి వెళ్ళి చెప్పాలి అంటే జెంట్స్ అయితే గడప దగ్గరే ఆగిపోతారు బయట. అదే లేడీస్ అయితే వంట గదిలో ట్యాప్ వరకు, కిచెన్ వరకు కూడా వెళ్తారు. ఆ ఫ్రీడమ్, అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు జెంట్స్ కన్నా కూడా లేడీస్ వెస్టేజ్ గనక, డైరెక్ట్ సెల్లింగ్ గనక ఎంచుకున్నట్లయితే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బాగా ఆలోచన చేయండి. మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. మరి ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ని మనం ఎంచుకోవాలి అంటే కొన్ని కారణాలు కావాలి కదా. నాకు కూడా కారణం అండి. నా కారణం ఏంటి? నేను మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలి, బయట కంటే ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేయాలి. అప్పట్లో నా ఉద్దేశం 20,000. నేను టీచింగ్ వద్దనుకొని బయటకు వచ్చి ఇంకొకటి చేస్తూ ఒక 20,000 వస్తే చాలు అనుకున్నాను నేను. నాకు ఇన్కమ్ ఎర్నింగ్ ఒక 20,000 ఎక్కువ అనిపించింది. అంటే టీచింగ్ వెళ్తే 20,000 రావు కదా, నేను ఇంకా ఎక్కడైనా సాఫ్ట్వేర్ గానో లేకపోతే టైలరింగ్ గానో ఇలా చేసుకుని ఒక 20,000 సంపాదించాలని ఆలోచన. నాకు ఆ కారణమే ఈ రోజు వెస్టేజ్ లో నన్ను ఈ స్థాయికి తీసుకురాగలిగింది. మరి మనకి ఇక్కడ ఒక రీజన్ ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకోవాలి, అందులో వర్క్ చేయాలి, సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరికి, నాకు ఇన్కమ్ ఎర్న్ చేసే రీజన్, ఇంకొక లేడీకి బయటికి వెళ్ళి వర్క్ చేయలేము, ఆ ఫ్రీడమ్ ఇంట్లో ఉండి చేసుకోవాలనే ఒక ఫ్రీడమ్, ఇంకొక లేడీకి పేరు ప్రతిష్టలు, గుర్తింపు రావాలని ఒక ఫ్రీడమ్, ఇంకొకరికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వాలని. అంటే ప్రతి ఒక్క మహిళకి కూడా ఒక రీజన్ ఉంటే డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఎంచుకోగలము. ఎంచుకుంటే మనం అక్కడ చేయగలం. కొన్ని పాయింట్స్ డిస్కషన్ చేద్దాం. ఎలాంటి రీజన్స్ ఉంటే మనం నెట్వర్క్ మార్కెటింగ్ టేకప్ చేసి మనం వర్క్ చేసి సక్సెస్ అవ్వగలము అనేది తీసుకున్నట్లయితే 9 to 5 వర్క్. ఈ రోజు చాలా మంది డబ్బులు సంపాదించాలి అంటే దాదాపు 70 to 80% 9 to 5 వర్క్ చేయకుండా ఇన్కమ్ ఎక్కడ రావట్లా. చూడండి, డైలీ వర్క్ వెళ్ళినా గానీ, వ్యవసాయ పనులు గానీ, సిటీలో అయితే షాపింగ్ మాల్స్ లో వర్క్ చేయడం గానీ, ఏదైనా గానీ మీరు అక్కడ చెక్ చేసుకున్నట్లయితే 9 గంటల నుంచి 5 గంటల వరకు వర్క్ చేయాల్సింది. ఒక లేడీ అయితే సాఫ్ట్వేర్, టీచింగ్ ఇలా చూసుకున్నట్లయితే ఉదయం ఇంట్లో ఆడావుడి బ్యాలెన్స్ చేసుకొని, టైమింగ్స్ అన్ని చెక్ చేసుకొని 9 అడుగు బయట పెట్టి ఆఫీస్ లోకి వెళ్ళి తంబేసి మళ్ళీ 5 రిటర్న్ అవ్వాలి. 5 బయటకు వచ్చేస్తాము. ఆలోచన చేయండి. ఒక మగ వ్యక్తి జాబ్ చేస్తున్నారు, ఏదైనా వ్యాపారం చేస్తున్నారు, ఏదైనా ఒక పనికి వెళ్తున్నారు అంటే తను ఏ పని చేయకపోయినా గానీ జస్ట్ ఆ లేడీ వండి పెడితే బాక్స్ రెడీ చేస్తే రెడీ అయ్యి తిని వెళ్ళిపోతారు ఆ టైంకి. కానీ ఒక మహిళగా మనకి ఉందా? ఇంటి పని, వంట పని, పిల్లల్ని మెయింటైన్ చేయడం, రెడీ చేయడం, స్కూల్ బాక్సులు రెడీ చేయడము, రేపు ఏం వంట చేయాలో, పిల్లలకి ఏ స్నాక్స్ పెట్టాలి, ఏ యూనిఫామ్ వేయాలి, ఏ బట్టలు వేయాలి, ఏ బట్టలు ఎక్కడ ఏ సెల్ఫ్ లో పెట్టాలి, ప్రతిదీ కూడా లేడీనే చూసుకోవాలి. అవునా కాదా? అన్ని మరి అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి. 9 to 5 జాబ్ చేస్తే ఇక్కడ మనం ఆ బ్యాలెన్స్ చేయగలమా? ఉదయం అంతా సాయంత్రం అంతా కష్టపడతాము, మళ్ళీ డే మొత్తం కష్టపడొచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకోవాలంటే ఈ రోజు ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్. కారణం ఏంటంటే ఈ 9 to 5 వర్క్ వల్లే, ఈ 9 గంటల నుంచి 5 గంటలు వర్క్ చేయడం వల్లే. అలాంటిది ఒక వెస్టేజ్ కి వచ్చి జస్ట్ 2 hours 3 hours ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ గా ఫోన్ కాల్స్ ద్వారా, జూమ్ మీటింగ్ ద్వారా నాలెడ్జ్ తీసుకొని కూడా క్లిక్ అవ్వచ్చు అంటే అలాంటి ఆపర్చునిటీ చూడండి. ఏది బెస్ట్? 9 పోయి సాయంత్రం 5 రిటర్న్ రావడమా? ఇక టీచింగ్ వర్క్ అయితే ఇంకా దండేసి దండం పెట్టొచ్చు. ఒక సిస్టమ్ వర్క్, ఏదైనా బయట డైలీ వర్క్ అయితే ఆ వర్క్ ఆఫీస్ లో వర్క్ అయిపోతుంది. కానీ టీచింగ్ వర్క్ ఉంది చూడండి. టీచర్ గా వెళ్తే నేను ఆ సిస్టమ్ ని నేను నిందించట్లేదు, ఆ సిస్టమ్ రాంగ్ అని చెప్పట్లేదు. అక్కడ వర్క్ అలా ఉంటదని చెప్పి గుర్తిస్తున్నాను. నేను కూడా చేసి వచ్చాను కాబట్టి ఉదయం 8కి 8:30కి తంబేయాలి. సాయంత్రం స్టడీ అవర్స్ కూడా ఉంటే 6:30 7 వరకు కూడా ఉండాలి. వచ్చిన తర్వాత పిల్లలకి వీక్లీ టెస్టులు, ఎగ్జామ్ టెస్టులు, టాలెంట్ టెస్టులు, అలాగే యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ ప్రాజెక్ట్ వర్క్లు, అలాగే మరి టీచింగ్ ఏమంటారు గుర్తు రావట్లా, దాన్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్ అంటారు, అది ప్లానింగ్. ఆ ప్లానింగ్ కూడా ముందే ఇచ్చుకోవాలి. మరి ఇంత వర్క్ చేసి ఈ టీచింగ్స్ మరి హాలిడేస్ లేదు,
అలాగే ఈవినింగ్ టైంలో రెస్ట్ తీసుకునే టైం ఉండదు. ప్రతి టైంలో కూడా టీచర్ అంటే ఇంకా ఇంటి పని ఎలా చేసుకోవాలో ఆ టీచింగ్ వర్క్ కూడా అలా చేయాల్సొస్తుంది. అందుకే నాకు భయమేసింది టీచింగ్ చేయాలి అంటే. మరి ఈ 9 గంటల నుంచి 5 గంటలు వర్క్ చేసుకొని ఇంట్లో పని చేసుకోగలమా? ఆలోచన చేయండి. ఒక మహిళగా బయటకెళ్తే అన్ని చోట్ల సెక్యూరిటీ ఉండట్లేదు. చాలా మంది చాలా చోట్ల ప్రాబ్లమ్స్ చెప్పుకోలేక తప్పని పరిస్థితుల్లో సర్దుకొని పోతున్నారు. మరి జెంట్స్ పరంగా వర్క్ చేసే దగ్గర కావచ్చు, ప్రతి ఏరియాలో కూడా వచ్చేటప్పుడు, పోయేటప్పుడు కావచ్చు, వర్క్ చేసే ఆఫీస్ టైంలో కావచ్చు, అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంట్లో భర్తకి చెప్పుకోలేక, ఫ్యామిలీకి చెప్పుకోలేక, జాబ్ మానేయలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వచ్చే ఇన్‌కమ్ ఆగిపోతుంది. ఫైనాన్షియల్ గా ఫ్యామిలీకి సపోర్టింగ్ ఆగిపోతుందని ఒక ఉద్దేశంతోటి మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లైఫ్ బ్యాలెన్స్. మరి ఇక్కడ మనకి లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి, మనీ బ్యాలెన్స్ చేసుకోవాలి. హస్బెండ్ తెచ్చే 15,000, 20,000, 50,000, ₹1,00,000 మీ యొక్క ఇన్‌కమ్ ఎర్నింగ్ బట్టి మీ మీ యొక్క ఫ్యామిలీ బడ్జెట్‌ని బట్టి చూసుకున్నట్లయితే అక్కడ 20,000 వస్తే 20,000లో 15,000కి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, 1,00,000 వస్తే 80,000లో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని, అలాగే ఫ్యామిలీని ఎఫెక్షన్ గా చూసుకోవడము. అలాగే తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒక సూపర్ మార్కెటింగ్‌కి వెళ్తే కూరగాయలకి వెళ్ళినప్పుడు మళ్ళీ మంత్లీ సరుకులకి వెళ్ళినప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఫంక్షన్స్ కావచ్చు, అలాగే వర్క్ పరంగా కావచ్చు, చాలా అంటే చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇంట్లో వర్క్ ఎక్కువైతుంది, బయట వర్క్ ఎక్కువ అవుతుంది. వర్క్ ఆగితే ఉన్న ఫ్రీ టైమ్ లో చేసుకునే ఆపర్చునిటీ ఏదన్నా ఉంది అంటే నిజంగా లేడీస్ దండేసి దండం పెట్టొచ్చు. ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినందుకు మన కోసమే, మనలాంటి వాళ్ళ కోసమే వచ్చింది. ఇంత బ్యాలెన్స్ చేస్తున్నప్పటికీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నాము, ఫైనాన్షియల్ గా ఫేస్ చేస్తున్నాము, ఫ్యామిలీ ఎఫెక్షన్స్ ఫేస్ చేస్తున్నాము, సొసైటీలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఇన్ని భరించి కూడా ఇంతగా మనము ముందుకెళ్తున్నాము అంటే ఆలోచన చేయండి. ఈ రోజు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్. ఇందులో మనకి అన్లిమిటెడ్ రివార్డ్స్. నిజంగా నిన్న ఫ్యామిలీ రీయూనియన్ జరిగిందండి ప్రోగ్రాము. విజయరాజ్ సార్ పెట్టారు విజయవాడలో. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ ఉంటుంది ఆ గుర్తింపు? ఒకప్పుడు పుట్టింటి వాళ్ళ పేరు చెప్పుకొని పలానా వాళ్ళ అమ్మాయి అని చెప్పుకునే వాళ్ళం. ఒకప్పుడు మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత పలానా వాళ్ళ ఇంటి కోడలని అని చెప్పుకుంటున్నాము, పలానా వాళ్ళ వైఫ్ అని చెప్పుకుంటున్నాము. కానీ గుంటూరు లక్ష్మి గారు అని చెప్పి, మరి జయగిరెడ్డి వెంకటరెడ్డి గారి వైఫ్ లక్ష్మి అని చెప్పి ఎలా చెప్పుకోగలుగుతున్నాం? ఈ రోజు లక్ష్మి గారి వైఫ్ హస్బెండ్ వెంకటరెడ్డి గారు అని చెప్తున్నారు కానీ వెంకటరెడ్డి గారి వైఫ్ లక్ష్మి అని చెప్పి చెప్పట్లేదు. ఎవరికొద్దు ఇంట్లో ఒక చిన్న వంట చేసి రెడీ చేస్తేనే, క్రిస్పీ రెమెడీ రెడీ చేస్తేనే వాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు ఎదురు చూస్తాము. బాగుందా లేదా అని చెప్పి వాళ్ళు తిని చెప్పేదాకా అంతే వెయిట్ చేస్తాము. మనకు లేకపోయినా గానీ వాళ్ళకి సరిపోతే చాలు అని చెప్పి వెయిట్ చేస్తాము. అటువంటి సిచ్యువేషన్ నుంచి పలానా లక్ష్మి, పలానా మమత, పలానా శ్రీదేవి, పలానా శ్రీలక్ష్మి అని నెంబర్ ఆఫ్ లీడర్స్ నేమ్స్ చెప్పి ఈ రోజు మన సొసైటీలో గుర్తింపు తీసుకుంటున్నాము అంటే ఆలోచన చేయండి. ఈ రోజు బయట మనం ఇంట్లో వంట పని చేసిన ఒక నెల రోజులు కాదు కదా, ఒక్క వారం లేడీ బయటకు వెళ్తే ఇంటి పని వంట పని తెలుస్తుంది జెంట్స్ కి, ఫ్యామిలీకి. మరి అలాంటిది ఈ రోజు ఇంట్లో వంట పని చేసి, ఇంటి పని చేసి గుర్తింపు లేదు. బయట జాబ్ కు వచ్చిన ఆ సొసైటీలో అంతవరకే గుర్తింపు ఉంటుంది, లేకుంటే అది కూడా లేదు. ఒకవేళ ఆవిడ గనక ఆ ఫీల్డ్ లో ఎక్కువగా ఏదైనా డెవలప్ అయితే వెనక్కి తొక్కేది, లాగేది చూస్తారు కానీ డెవలప్ అయ్యేది, ఎంకరేజ్ చేసేది ఎవరు ఉండరు. కానీ ఈ రోజు జూమ్ మీటింగ్ లో మాట్లాడి బాగుంది అని ఒక మాట చెప్తే నీ అప్లైనర్ ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడావు అని చెప్పి ఎంకరేజ్ చేసి నిన్ను ఐడెంటిటీ చేసి నిన్ను ముందుకు తీసుకొస్తున్నారంటే ఆలోచన చేయండి. ఎలాంటి గుర్తింపు, ప్రశంసలు మనకి ఇక్కడ ఉంటున్నాయి అనేది. మరి అంత మందిలో ఫ్యామిలీని చక్కగా హ్యాండరింగ్ చేసి తీసుకొచ్చి స్టేజ్ మీద ఒక రాజుగా, ఒక రాణిగా ఆ స్టేజ్ లో నిలబెట్టారు అంటే ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఆ గుర్తింపు? డైరెక్ట్ సెల్లింగ్ అని ఒక వెస్టేజ్ అంటే ఒక అలాంటి ప్లాట్ఫామ్ నుంచి మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినాయి. బాగా గుర్తు పెట్టుకోండి. లేడీస్ కి మనకి అన్లిమిటెడ్ రివార్డ్స్, రికగ్నైజేషన్స్ మనకి ఇందులో ఉన్నాయి. ప్రతి చిన్న పనికి గుర్తింపు ఉంది ఇందులో. మాట్లాడితే గుర్తింపు, పర్చేజ్ చేస్తే గుర్తింపు, డెమో వేస్తే గుర్తింపు, ఒక హోమ్ మీటింగ్ చేస్తే గుర్తింపు, ఒక ₹5 సంపాదిస్తే గుర్తింపు, ఒక 50,000 సంపాదిస్తే గుర్తింపు. ఇంతకు మించి ప్రతి క్షణం, ప్రతి సిచ్యువేషన్ లో మనల్ని గుర్తిస్తూ ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్ళే సిస్టమ్ కావాలా? వంట పని చేసి ఎక్కడో ఒకరి కిందకెళ్ళి
కిందకి లాగి వెనక్కి లాగి తొక్కేసే సిస్టమ్ లోకి వెళ్ళి అలాంటి సిచ్యువేషన్ కావాలా ఆలోచన చేయండి. ఎలాంటి రివార్డ్స్ అవార్డ్స్ కావాలి అనేది. ఈ రోజు మనకి కొన్ని జాబులు లేడీస్ వద్దు జెంట్సే కావాలని చెప్తారు. ఈక్వల్ ఆపర్చునిటీ ఉండదు. ఈ రోజు బయట పనికి వెళ్ళినా గానీ లేడీస్ కి జెంట్స్ కి ఒక 100 రూపాయలు తక్కువే ఉంటుంది. కానీ ఇక్కడ వెస్టేజ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈక్వల్ ఆపర్చునిటీ. ఏ సిచ్యువేషన్ అయినా చూడండి, ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది లేడీస్ కి జెంట్స్ కి. సేమ్ ఇంకా ఎక్కడా కూడా కనీసం వెంట్రుక మందం సైజు కూడా తేడా లేకుండా మనల్ని అంత ఈక్వల్ గా చూస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఒక వేస్టేజ్ లో ఆలోచన చేయండి. ఈక్వల్ ఆపర్చునిటీ. నువ్వు గొప్ప అనేది లేదు. ఎవరు వర్క్ చేస్తే వాళ్ళే గొప్ప. ఈరోజు జెంట్స్ చేయడం చాలా ఈజీ అనుకుంటారు. నిజమే, వాళ్ళు 24 గంటల్లో 12 గంటలు 18 గంటలు బిజినెస్ చేసినా అడిగే వాళ్ళు ఎవరుండరు. ఒక లేడీగా భార్యగా తను అన్ని సవరించుకుంటుంది. పిల్లలకు వండి పెట్టడం, తిని పెట్టడం, ఇంట్లో పని, వంట పని అన్ని చూసుకునేది. కానీ లేడీస్ మనం ఇంటి పని చేయాలి, వంట పని చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, నెల సరుకులు చూసుకోవాలి, బడ్జెట్ చూసుకోవాలి, బయటకు వెళ్ళి వర్క్ చేసే విధానం చూసుకోవాలి. అన్ని చూసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. కాబట్టి మనకి ఎంత ఓపిక ఉందో చూడండి. చాలా ఓపిక ఉంది. లేడీస్ కి చాలా ఓపిక ఉంది. లేడీస్ చేయగలిగే బిజినెస్. కానీ జెంట్స్ కంటే కూడా లేడీస్ ఈ రోజు ఫాస్ట్ గా గ్రోత్ అవుతున్నారు అంటే ఆ టాలెంట్, ఆ బ్యాలెన్సింగ్ ఐడియాస్ అవి ఈ రోజు చాలా మందిని ముందుకు తీసుకెళ్తున్నాయి. మరి ఈ రోజు చూడండి, ఒక ఇంటి పని వంట పని మరి జాబ్ చేయని వ్యక్తి చేస్తుంది. జాబ్ చేసే వ్యక్తి కూడా ఇంటి పని వంట పని చేసుకొని వెళ్ళి జాబ్ చేసి వచ్చి చేస్తుంది. మరి ఈవిడికి డిఫరెంట్ ఏంటి ఆలోచన చేయండి. ఈవిడ ఇంట్లో ఉండి వంట చేస్తుంది, ఇంటి పని చేస్తుంది, పిల్లలు రెడీ చేస్తుంది, లంచ్ బాక్స్ కడుతుంది, స్నాక్స్ పెడుతుంది, మరి తీసుకొస్తుంది. ఆ పనికే ఒక లేడీ ఇంటి దగ్గర ఉండి హౌస్ వైఫ్ ఉండి ఆవిడ అయ్యో నా పని అవ్వట్లేదు, నా పని అయిపోవట్లేదు, నాకు ఇదే సరిపోతుంది, ఇంకొకటి ఎక్కడ చేయాలంటుంది. అదే ఒక వర్కింగ్ ఉమెన్ ఇంటి పని వంట పని అన్ని చేసుకొని కూడా మళ్ళీ బయటకు వెళ్ళి 8 గంటలు 10 గంటలు జాబ్ చేసి వచ్చి మళ్ళీ ఇంటిని సవరించుకుంటుంది. డిఫరెంట్ ఏంటంటారు? బ్యాలెన్సింగ్. ఇక్కడ మనం అది బ్యాలెన్స్ చేసుకుంటే చాలు. మనకి ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. ఫ్రీడమ్. మనకి ఇక్కడ ఫ్రీడమ్ ఉందండి. మనకి నచ్చిన టైంలో చేసుకోవచ్చు. ఈ రోజు లేడీస్ కి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రుల్లో తల్లికే ఎక్కువగా ఎఫెక్షన్ ఉంటారు. అన్ని కూడా మదర్ గా మనమే రెడీ చేయాలి జెంట్స్ కంటే కూడా. మరి ఇక్కడ మనకి ఎలాంటి ఫ్రీడమ్ ఉందో చూడండి. వర్క్ ఫ్రీడమ్ ఉంది, టైం ఫ్రీడమ్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. మరి ఈ ఫ్రీడమ్ ఇంకెక్కడ వర్క్ చేయాలో ఆలోచన చేయండి. బాగా గుర్తు పెట్టుకోండి. మనకు ఒక్కసారి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి. చాలా మంది లేడీస్ చేయలేరు, లేడీస్ కి వల్ల కాదు అని చెప్తున్నారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లేడీసే చేయగలరు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఈ రోజు ఆ ఒక్క అవకాశం నేను తీసుకోబట్టే కదా, నాకు ఇవ్వబట్టే కదా, నన్ను ఎంకరేజ్ చేయబట్టే కదా ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది. చాలా తక్కువ స్థాయి ఇది. నేను చాలా ఇన్సల్ట్ అవుతున్నాను. నేను నాకంటే వెనక జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. అది మనం చేసే పనిని బట్టి ఫలితాలు ఉంటాయి, కాదనట్లేదు. కానీ ఇక్కడ మనకి ఒక లేడీగా ఒక్క అవకాశం తీసుకొని సక్సెస్ అయ్యి చూడండి ఎలాంటి ఫ్రీడమ్ వస్తుందనేది. ఆ సక్సెస్ అవ్వడానికి ఒక్క ఫ్రీడమ్ మీరు తీసుకోండి. ఈరోజు చాలా మంది వెస్టేజ్ బయటకు వచ్చి వరకు చేయలేకపోవచ్చు. కానీ ఇంట్లో ఉండి పని చేసుకుంటూ జూమ్ మీటింగ్ వింటానంటే ఏ హస్బెండ్ వద్దంటారు? ఏ అత్తమామలు డిస్టర్బెన్స్ చేస్తారు? మనకు పుట్టిన పిల్లలు మన మాటే వినకపోతే బయట వాళ్ళు మన మాట వింటారా? మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆ ఫ్రీడమ్ తీసుకోవాలి. ఇక్కడ ఫ్రీడమ్ తీసుకునే అవకాశాన్ని కల్పించుకోండి. ఈ రోజు ఒక జూమ్ మీట్ నాలెడ్జ్ తీసుకుంటూ మనం ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా నాలెడ్జ్ గెయిన్ చేసి ఈ ఫ్రీడమ్ ఇక్కడ మనం తీసుకోగలిగినట్లయితే ఇక్కడ వెస్టేజ్ చేయడానికి ఇలాంటి ఫ్రీడమ్ ఒక్కటి తీసుకొని చూడండి. జెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ వైఫ్ కి మీరు ఎంకరేజ్ చేయండి, మీకు సపోర్ట్ అవుతారు. ఈరోజు ఒక్క చేయి కలిస్తే చప్పట్లు రావు, సౌండ్ రాదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు కష్టపడితేనే మంచి ఇన్కమ్ ఎర్న్ చేయగలరు. సొసైటీలో ఒక మంచి లైఫ్ సెటిల్ అవే సెక్యూరిటీ ఇవ్వగలం పిల్లలకి. మరి ఇక్కడ మనం వేస్టేజ్ చేయలేకపోతున్నారు, టైం ఉండట్లేదు అనుకుంటున్నారు. మీ లేడీస్ కి కనెక్ట్ చేయండి. ఒక్కసారి బిజినెస్ ఎలాంటి ఆపర్చునిటీ చూపించి చూడండి. వాళ్ళకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఆ ఫ్రీడమ్ ఇవ్వండి. ఇందులో వాళ్ళు ఎలాంటి స్థాయికి వెళ్ళగలుగుతారనేది. ఎవరు కూడా జడ్జిమెంట్ చేయొద్దు. ఈమె చేయలేదు, మా భార్య వల్ల కాదు, ఆవిడ మాట్లాడలేదు, ఎవరికి వాళ్ళు అలానే అనుకుంటారు.
ఎప్పుడు కూడా ఒకే ఆలోచనతో ఉండరు. ఎవరు కూడా ఏజ్ పెరిగే కొద్దీ, అవకాశాలు పెరిగే కొద్దీ మారుతూ ఉంటారు. నాలాంటి వాళ్ళు ఈ రోజు 10th ఫెయిల్ అయ్యాను, ఇంటర్ ఫెయిల్ అయ్యాను, డిగ్రీ ఫెయిల్ అయ్యాను, బిఈడి ఫెయిల్ అయ్యి పాస్ అయ్యాను. అంటే ఇన్ని ఫెయిల్ అయ్యి వీడి దాకా ఎలా వచ్చారని చాలా మంది అడుగుతున్నారు. ఫెయిల్ అయ్యాను, మళ్ళీ సప్లిమెంటరీ రాసుకున్నాను, మళ్ళీ పాస్ అవుతున్నాను, మళ్ళీ రాస్తున్నాను. అలా ఫెయిల్ అవుతూ పాస్ అవుతూ వచ్చాను నేను. మరి నేనే సాధించగలేంది, నా ఆలోచన మారగలేంది. ఈ రోజు మీ వైఫ్ బీటెక్లు, డిగ్రీలు, పిహెచ్డీలు ఎన్నో చేస్తూ ఉంటారు. అలాగే లేడీస్ మీరు కూడా ఇంట్లో ఉన్నా గానీ 10th క్లాస్ అయినా గానీ చాలా చక్కగా బయట బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉంటారు. సొంతగా పెట్టుబడులు పెట్టి కూడా. ఈ రోజు పెట్టుబడి లేని వ్యాపారం ఒకటి మనకు అవకాశం వచ్చింది. ఫ్రీడమ్ ఉంది, ఫ్రీడమ్ తీసుకోండి. ఎవరికైతే ఫ్రీడమ్ లేదో, ఇంట్లో ఒక టైం ఫ్రీడమ్, వర్క్ ఫ్రీడమ్ లేదు, బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ, ఆ ఫ్రీడమ్ లేదనుకుంటున్నారు, అది మీరు క్రియేట్ చేసుకోండి. మీరు వింటే దాన్ని క్రియేట్ చేసుకోగలరు. అది అర్థం కాకపోతే మనం ఎవరూ కూడా క్రియేట్ చేసుకోలేము. కాబట్టి ఇక్కడ మనం అలాంటి ఫ్రీడమ్ ఒక్కసారి తీసుకున్నట్లయితే ఈ రోజు వెస్టేజ్ లో జీరో నుంచి హీరోగా మొదలవచ్చు, హీరోగా ఎండ్ అవ్వచ్చు. అలాగే పెట్టుబడులు పెట్టే ఈ రోజు అప్పుడు పాలయ్యి ఇంట్లో హస్బెండ్ తోటి, అత్తమామలతోటి, సమాజంలో చుట్టుపక్కల రిలేషన్ వాళ్ళతోటి పెట్టుబడి పెట్టి వ్యాపారం పెట్టిందమ్మా ఏమకెందుకు అనని మాటల కంటే ఈ రోజు పెట్టుబడి లేని ఒక వ్యాపారం మనకు వెస్టేజ్ అనే ఆపర్చునిటీ వచ్చింది. ఇది మన ఇంట్లో వంట నూనె, పేస్ట్, సబ్బులు, ఇల్లు తుడుచుకునేది, అంట్లు తోముకునేది, బట్టలు తుక్కునేది, టీ పొడి, ఇవి వాడుకుంటూ కూడా బిజినెస్ చేసే అవకాశం ఉంది. నెలకి 30 పీవీ, 40 పీవీ, 1000 రూపాయల నుంచి 1500 కొనుక్కుంటూ నెలకు ఒక్కళ్ళని పరిచయం చేసినా గానీ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. ఓపిక, టాలెంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే. అది ఓపిక పట్టట్లా. నెలంతా ఒక్కరిని పరిచయం చేసి సంవత్సరం దాకా వెయిట్ చేయాలా అని ఆలోచన, ఆత్రత. ఈ ఆపర్చునిటీ విన్నాక మనలో మనకే సందిగ్ధతలు, కంగారు పాటు, తొందరపాటు, ఇవన్నీ ఇబ్బందుల వల్లే మనం ఈ రోజు 1 year మరి 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. నెలకి వంట నూనె, పేస్ట్, సబ్బులు, అట్లు దొంకునే లిక్విడ్, ఇల్లు తుడుచుకునేది, బట్టలు తుక్కునేది, టీ పొడి, ఒక 5 to 7 ఐటమ్స్, 10 ఐటమ్స్ మీరు ఏవి సెలెక్ట్ చేసుకున్నా గానీ ఇందులో ప్రొడక్ట్లు వాడుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వచ్చు. 100 పీవీలు, 60 పీవీలు, 200, 500 పీవీ అనేది మీ యొక్క టాలెంట్ ని బట్టి, మీరు చేసుకోగలిగే విధానాన్ని బట్టి మనం అది గెయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను కూడా 30 పీవీ స్టార్ట్ అయ్యాం కదా. ఈ రోజు 200 కావంటే 200, 500 పీవీ కావంటే 500 పీవీ చేసుకోగలుగుతున్నాను అంటే ఆ రోజు లేని ఆలోచన ఈ రోజు టాలెంట్ పెరిగింది, ఆలోచన మారింది. కాబట్టి ఈ రోజు ప్రతి మహిళ కూడా చదువుతో సంబంధం లేకుండా, ఏరియాతో సంబంధం లేకుండా, పెట్టుబడితో సంబంధం లేకుండా మన ఇంటికి అవసరమయ్యే వంట నూనె, పేస్ట్లు, సబ్బులు వాడుకుంటూ కూడా పనికి వెళ్లే దగ్గర కూడా మాట్లాడి ఈ బిజినెస్ చేయొచ్చండి. ఈడ మనం అంటే ఒక వేదవాకులా పనిచేస్తుంది. వాడుకున్న తర్వాత ఆ ప్రొడక్ట్లు అర్థం అవ్వాలి, బలం తెలియాలి, వెస్టేజ్ సిస్టమ్ ఏంటో తెలియాలి, మనం చెప్పగలిగే టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటే ఈ యొక్క విధానాన్ని ఇది 2 నెలల పట్ని, 1 year పట్ని, సంవత్సరం తర్వాత ప్రయత్నం చేస్తే తప్పేముంది. ఈ రోజు మనం 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి బయట జాబులు, వ్యాపారాలు చేసి కూడా ఈ రోజు జీరోగా ఉండిపోయాం ఇంకా చాలా మంది. అలాంటిది ఒక 1 year తర్వాత వెస్టేజ్ బిజినెస్ ప్రొడక్ట్లు వాడుకుంటూ, నెల తర్వాత ప్రొడక్ట్లు పరిచయం చేసి, విధానం పంచుకుంటూ, నేర్చుకుంటూ ప్రయత్నం చేస్తే ఇబ్బంది ఏముంది. ఈ రోజు నా టీమ్ లో చాలా మెంబర్స్ అలానే ఉన్నారండి. ఎగ్జాంపుల్ ఒక అంబటి ధనలక్ష్మి గారు చెప్పొచ్చు, ఒక రమాదేవి గారు చెప్పొచ్చు, ఒక నాగురివి గారు చెప్పొచ్చు, ఒక చిరపరెడ్డి సుబ్బులు గారు చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ మెంబర్స్ మరి ఇంట్లో సపోర్ట్ లేకపోయినా, చదువు లేకపోయినా గానీ ఇంటి ప్రొడక్ట్లు వాడుకొని జూమ్ మీటింగ్ ద్వారా వింటూ, ఉన్న టైంలోనే హెల్ప్ తీసుకుంటూ, అప్లై సపోర్ట్ తీసుకుంటూ, వెస్టేజ్ ఆపర్చునిటీని, అవకాశాలను ఉపయోగించుకుంటూ, వాళ్ళకున్న టాలెంట్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ రోజు 10,000, 15,000, 20,000 తీసుకున్నారంటే ఆలోచన చేయండి. ఇలాంటి ఆపర్చునిటీ ఇంకెక్కడ ఉంది. ఈ రోజు 30 సంవత్సరాలు చేసి వచ్చాం, ఏముంది ఈ రోజు మనకి వెనకాల చూస్తే ఏమీ లేదు. కానీ సంవత్సరానికి ఒక వ్యక్తిని మనం నిలబెట్టుకున్న, ఆరుగురితో వర్క్ చేసి 5 సంవత్సరాల తర్వాత అయినా 5 లక్షలు తీసుకోవచ్చు, 1 నుంచి 5 లక్షలు. అలాంటి సిస్టమ్ ఇందులో ఉంది. మీరు కావాలంటే మనకి ఇక్కడ పార్ట్నర్స్ ని సెలెక్ట్ చేసుకునే విధానం మన చేతుల్లో ఉంది. బయట ఇంటర్వ్యూకి వెళ్తే జెంట్స్ తో కలిపేసేయవచ్చు, లేదంటే ఇష్టం లేని చోట ఏరియాలో వర్క్ చేయించవచ్చు. వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలి మనం. కానీ ఇక్కడ ఎలాంటి వ్యక్తిని ఎవరితో చేయాలి, మనకు వచ్చిన డౌన్ లైన్ కరెక్ట్ గా లేకపోతే ఆ పర్సన్ పీకి పక్కన పడేస్తావు. వరి పంటలో ఉన్న పిలక కలుపు మొక్క మళ్ళీ. నచ్చిన వ్యక్తితోనే, మనకు కరెక్ట్ అయిన పర్సన్ తోనే మనం అడుగు వేస్తాం, వర్క్ చేస్తాం, సక్సెస్ అవుతాము.
మన కింద డౌన్ లైన్స్ వర్క్ చేసే విధానం, మనతో పాటు నడిచే విధానం మనకు నచ్చితేనే ఆ వ్యక్తితో అడుగు వేసి ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరినైనా సక్సెస్ అవ్వచ్చు. ఎలాంటి వ్యక్తులైనా మనం సక్సెస్ అవ్వచ్చు. ఈ రోజు చూడండి, ఇక్కడ ఇంతమంది కనపడుతున్నారు కదా! ఈ ఇంతమంది కూడా చదువులేని వాళ్ళు, అవసరంగా ఉన్న వాళ్ళే. ఆలోచన చేయండి. ఇక్కడ ఒక 1,50,000 నుంచి 3,00,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తే మనం లేడీ లీడింగ్ బుక్ ఎక్కొచ్చు. ఇందులో నేను కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను కూడా ఆ ప్లేస్‌కి వెళ్ళాలి. ఆ ఫోటోలో నా ఫోటో కూడా ఉండాలని నా డ్రీమ్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రెస్టేజ్‌లో సక్సెస్ అవుతున్న వాళ్ళలో 100 మందిలో 95 మంది వరకు కూడా బ్యాక్‌గ్రౌండ్ హౌస్ వైఫ్‌లు, చదువు లేని వ్యక్తులు, లేడీసే ఎక్కువ మంది ఉన్నారు. ఆలోచన చేయండి. డైరెక్ట్ సెల్లింగ్‌లో 80% లేడీసే డెవలప్ అవుతున్నారనే కారణం ఇలాంటి ఆపర్చునిటీస్ రావడం వల్లే. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చాలా మంది నా టీంలో లేడీస్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చేయాలనేది నా తపన. నేను మాత్రం కాదు. మరి ఇక్కడ యూత్, ఉమెన్ ఎంపవర్మెంట్, లేడీస్, పెద్దవాళ్ళం, పెళ్ళైన వాళ్ళం మనం కాదు. పెళ్లి కాని పిల్లలు చూడండి. ఈ రోజు మన ఇంట్లో ఉండి మన వ్యక్తులతో మాట్లాడితే అర్థమయ్యేది కాదు. వెస్టేజ్ ప్రొడక్ట్లు వాడి వెస్టేజ్ చెప్పే వ్యక్తుల దగ్గర ఉండి వెస్టేజ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ చూస్తే అర్థమవుతుంది. మరి ఈ రోజు ఒక ఎంబీఏ చదివే స్టూడెంట్ 2,57,000 తీసుకుందంటే చూడండి. ఒక బీటెక్ స్టూడెంట్ 1,40,000. ఒక బీటెక్ స్టూడెంట్ చూడండి ఎంత సింపుల్ గా, ఎంత చిన్న వయసులో ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారంటే, మన ఇంట్లో మన ఆడపిల్లలు ఉన్నారు. మగపిల్లలు కూడా బీటెక్ చదివి జాబులు రాక, వీడు జాబ్ చేయకపోతే వేస్ట్ అనే సిచ్యువేషన్ వచ్చి ఏది చేయాలో అర్థం కాక, ఏమీ చేయక ఇంట్లో ఖాళీగా ఉండిపోయే వాళ్ళందరినీ మనం చూసినట్లయితే ఈ రోజు ఎంతమంది ఎలాంటి ఆపర్చునిటీస్ తీసుకున్నారు చూడండి. ఒక ఎండు చేపలు అమ్మే ఆవిడ, వీధి తిరిగి ఎండు చేపలు అమ్మే ఆవిడ ఈ రోజు నెలకి 31 లక్షలు మరి ఆవిడ తీసుకుంటుందంటే సంవత్సర ఆదాయం చూడండి. ఆలోచన చేయండి. దీపాలి పత్రావళి నెలకి 31 లక్ష. షాపులో వర్కరు, ఒక బట్టల షాప్ లో వర్కింగ్ చేసే పర్సన్ దీపాలి పత్రావళి. అలాగే విక్టోరియా సెల్వి ఎండు చేపలు అమ్మే ఆవిడ నెలకి 8 లక్షలు. ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ లీలావర్ణ గారు 7,80,000 పార్ట్ టైం గా సీరియల్ చూసే సమయాన్ని, హాలిడేస్ ని వెస్టేజ్. ఒక బీబీ గారు, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే బీబీ గారు 4,000 5,000 తీసుకునే లేడీ, చదువులేని ఆవిడ, 2వ తరగతి 3వ తరగతి చదివిన ఆవిడ 6 సంవత్సరాల తర్వాత 4,55,000 పైన తీసుకుంటుందంటే ఆలోచన చేయండి. వెస్టేజ్ లో ఎలాంటి ఆపర్చునిటీ ఉందనేది తెలుసో తెలియకో, అర్థం కాక దూరం పెట్టి ఉండొచ్చు. ఇప్పటి నుంచైనా ఎలాంటిది అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు మనం ఒక్కలమే కష్టపడట్లేదు, సపోర్ట్ చేస్తారు. మనతో పాటు మన డౌన్ లైన్స్ కలిసి వర్క్ చేస్తారు. ఇలాంటి ఆపర్చునిటీ 60లో 20 లాగా ఒక ముసలావిడ మోకాల నొప్పులు వాడుకొని ఆవిడ వాడిన ప్రొడక్ట్ల గురించి చూస్తూ 60,000 దాకా ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది అంటే ఆలోచన చేయండి. 60లో 20 లాగా 60 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు మన ఇంట్లో ఎంతమంది పనిచేస్తున్నారు ఆలోచన చేయండి. ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఒక వెస్టేజ్ అనే ఆపర్చునిటీని, ఏది ఏమైనా ప్రపంచం తిరగబడ్డా గానీ వెస్టేజ్ ఆపర్చునిటీ అయితే వదులుకోవద్దు. యువర్ సెల్ఫ్, మీకు మీరుగా మీ స్వతహాగా నిర్ణయం తీసుకొని దృఢంగా, బలంగా నిలబడండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫిజికల్లీగా స్టాండర్డ్ అవ్వండి. హెల్త్ ని పెంచుకోండి. అలాగే నాలెడ్జ్ ని పెంచుకొని మనం ఈ రోజు ముందుకెళ్తే చక్కగా సక్సెస్ అవ్వచ్చు. ఏది ఏమైనా సాధించే వరకు ప్రయత్నం చేద్దాము. నెవర్ గివ్ అప్. వదిలిపెట్టే సమస్య లేదు. ఇంట్లో హస్బెండ్ ఏదన్నా అడిగింది తెచ్చి పెట్టకపోతే ఎలా అయితే వదలమో, అలా వెస్టేజ్ లో కూడా సక్సెస్ అయ్యేదాకా వదిలిపెట్టకుండా మనం ఈరోజు సక్సెస్ అవుదాము. అలాంటి అవకాశం ఉంది. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లోపాలు తక్కువ కన్నా. మనలో ఉన్న లోపాలు సరి చేసుకుంటే ఉన్న అవకాశాలను ఎక్కువగా మనం చేసుకోవచ్చు. ఇది మనకు సక్సెస్ అయితే మన ఫ్యామిలీకి, చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ మెంబర్స్ కి ఒక సెక్యూరిటీ లైఫ్ ని ఇవ్వచ్చు. ఈ రోజు కష్టపడితే రేపటి తరాన్ని మనం భవిష్యత్తు నిలబెట్టే అవకాశం ఒకటి ఉంది. బాగా గుర్తు పెట్టుకోండి. మనం ఎదగడం కాదు, ఒక లేడీ ఈ రోజు మనం వెస్టేజ్ లో ఎదుగుతున్నారు అంటే ఆవిడ ద్వారా 100,000 మంది, లక్షల మంది ఎదుగుతున్నారు. అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మరి ఈ రోజు మనం ఎలాంటి భవిష్యత్తు నిర్మించుకోవచ్చే అవకాశం ఎలాంటిది అనేది
వెస్టేజ్ ఆపర్చునిటీ. మనలో ఉన్న బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, బలహీనతల వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఆ బలహీనతల్నే బలాలుగా పెంచుకొని మనం ముందుకెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు నువ్వు మాట్లాడలేకపోతున్నావా, నువ్వు మాట్లాడడం పెంచుకుంటే చాలు, మాట్లాడడం పెంచుకుంటే చాలు, నువ్వు ఈ రోజు సక్సెస్ అవుతావు. ఈ రోజు నేను మాట్లాడలేని వ్యక్తిని మాట్లాడడం మొదలు పెట్టాను కాబట్టి ఈ రోజు ఆలోచన మారింది, ప్రయత్నం పెరిగింది, అవకాశాలు ఉపయోగించుకుని సపోర్ట్ ఇస్తుంది ఒక చేపట్టి లక్ష్మి, గుంటూరు లక్ష్మి. మరి ఈ రోజు అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బాగా గుర్తు పెట్టుకోండి, నేర్చుకున్న వారే నేర్పించగలరు, నేర్చుకున్న వాళ్ళే నేర్పించగలరు. ఏ పనైనా గానీ వెస్టేజ్ లో కూడా అంతే. మనం నేర్చుకుంటే ఇంకొకరు చెప్పొచ్చు, మనకే రాకపోతే, మనమే చెప్పకపోతే ఎందుకు నేర్చుకోలేం? ఎవరికి చెప్తాం, ఏమని చెప్తాం? ఆ నేర్చుకునే అవకాశం ఒక జూమ్ మీటింగ్ రామాంజనేయులు సారు నేనున్నాను, మీరు ఏ పని చేసినా రండి, మీకు వెస్టేజ్ లో ఎలా ఎదగాలో నేను దగ్గరుండి చూపిస్తాను అని చెప్పి ధైర్యంగా మనందరి తోబుట్టుగా మనకి అండదండగా ఉన్నారు. కొండంత అండగా రామాంజనేయులు సారు. వెస్ట్ మీరు బలాలు తెలుసుకోండి. ఇంట్లో ఉండాలి, ఇంటి ముందు కారు ఉండాలి అనేది నినాదం సార్ది. ఖచ్చితంగా విత్ ఇన్ 2 years లో లేడీస్ అందరికీ కూడా ఇంట్లో ఉండి సక్సెస్ ఎలా చేయాలనేది చూపించే విధానాన్ని తీసుకొస్తున్నారు. మరి ఇలాంటి ఆపర్చునిటీస్ ని ఉపయోగించుకొని మన ఇంట్లో ఉండి కూడా బయటకు వెళ్లకుండా పని చేస్తూ కూడా నేర్పించుకుంటూ వెళ్ళే అవకాశం ఒకటి ఉంది మనకి ఇక్కడ. ఆలోచన చేయండి లీడర్స్, ప్రతి ఒక్కరు కూడా మన యొక్క బలాలని పెంచుకుందాము, బలహీనతలను వదిలేద్దాము. ఎవరికి కూడా ఆపర్చునిటీస్ ఎతికి రావు, మన దాకా వచ్చినాయి అంటే వాటిని గుర్తించి ప్రయత్నించి సక్సెస్ అవుదాము. ఆ అవకాశం అనేది వెస్టేజ్ ఒకటి గుర్తించండి. మన ఇంట్లో మన ఆరోగ్యాన్ని, 10 మంది ఆరోగ్యాన్ని, మన ఆదాయాన్ని, మన పేరు ప్రతిష్టలను పెంచుకునే అవకాశం ఒకటి వచ్చింది. మరి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ ఆపర్చునిటీని ఉపయోగించుకుంటూ ప్రతి మహిళ కూడా ఎదగాలని కోరుకుంటూ, ఒక మహిళగా నేను వెస్టేజ్ కి రాకముందు ఎందుకు పుట్టాను అనిపించింది లేడీస్ గా, కానీ ఈరోజు వెస్టేజ్ కి వచ్చిన తర్వాత లేడీస్ గా పుట్టడమే బెస్ట్ అనిపించింది. అలాంటి ఆపర్చునిటీస్ తీసుకోవడం వల్ల మరి అలాంటి బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మహిళలకి ఎంకరేజ్ చేయండి. మహిళలు అయ్యుండి మీరు ఎదిగితే మిమ్మల్ని చూసి 10 మంది ఎదుగుతారు. మనకి స్వాతంత్రం రాకముందు మన పూర్వీకులు ఎలా ఎదిగారు వాళ్ళని చూసి నేను ఒక ప్రయత్నం అని అడుగు వేశాము. ఈ రోజు వెస్టేజ్ లో కూడా మనల్ని చూసి 100 మంది 1000 మందికి ఆదర్శంగా ఉండి మనల్ని చూయించుకొని ఎదిగుంటూ ప్రతి ఒక్క లేడీకి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలతో నేను కూడా ముందుకెళ్లాలనుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇన్వైట్ చేసినందుకు మమతా గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ రామాంజనేయులు సార్, థ్యాంక్ యూ లీడర్స్.